శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మోక్షం అనేది ఒక్కసారిగా వచ్చేదా లేక ఒక ప్రాసెస్ లాగా మెల్లమెల్లగా వస్తుందా? ఇదండి వేరు ప్రశ్న. మోక్షము అనేది ఒక్కసారిగా వచ్చేదా లేక ఒక ప్రాసెస్ లాగా మెల్లమెల్లగా వస్తుందా? ఈ విషయాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మోక్షము అంటే మనం భావించుకుంటున్నది ఏంటి? అంటే మోక్షం గురించిన మన అభిప్రాయం ఏంటి? మన ఆలోచన ఏంటి? ఏం భావించుకుంటున్నాం అది తెలుసుకోవాలి. మోక్షం అనేది పొందేది కాదు, వచ్చేది కాదు, ఎక్కడి నుంచో దొరికేది కాదు, మనమేవో సాధనలు చేస్తే పొందేది కాదు. అది ఉన్న స్థితి, ఒక స్థితి ఉంది అంతే. అది ఉన్నది ముందు తెలుసుకోండి. అది ఎంత సహజమో అంటే, ఇప్పుడు మనం ఈ శరీరంతో నేనున్నాననేది ఎంత సహజమో, మన చుట్టూ చెట్టు పుట్ట చేమ, మనుషులు, సూర్యుడు, భూమి, పంచభూతాలు, రోజువారీ జీవితంలో మనుషులు, సుఖాలు, దుఃఖాలు, ఘర్షణలు, ఇవన్నీ ఎంత సహజమో అది కూడా అంతే సహజం. కానీ అది మనకు తెలియదు. మనకు తెలియనటువంటి, మనం గ్రహించనటువంటి, మనం అర్థం చేసుకోనటువంటి స్థితి మనలోనే ఉంది, మనతోనే ఉంది. మనం శరీర స్థితిని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మన ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఏదో ఒక చోట అందరికీ ఒక ఇల్లు ఉంటుంది. అద్దెకుంటున్నారో సొంత ఇల్లు, ఒక ఇల్లు అంటూ ఉంటుంది కదా నివసించడానికి. మన ఇంటి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉంటాయి. మనం ఉంటున్న ఊర్లో చాలా ఇళ్ళు ఉంటాయి. అది ఊరు, గ్రామము, పట్టణము, నగరము, చాలా మన చుట్టూ అనేక ఇళ్ళు ఉంటాయి. అందులో ఎవరో పక్కన పరిచయస్తులు కొంతమందికి మనకు తెలిసిన వాళ్ళు, ఫలానా వాళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నారు అని తెలుసు మనకు. అక్కడ ఇళ్ళు కనపడుతూ ఉంటాయి. కానీ ఎవరు ఎక్కడ ఉంటున్నారో మనకు తెలియదు. ఏ ఇంట్లో ఎవరున్నారో మనకు తెలియదు. ఇల్లు అయితే చాలా కనపడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏం చెబుతున్నానంటే, మన చుట్టూ మనకు ప్రపంచం కనపడుతుంది, సృష్టి కనపడుతుంది, ఇళ్ళు కనపడుతున్నాయి. కానీ అందులో మనుషులు ఎవరెవరు ఉన్నారో మనకు తెలియదు. కొన్ని చోట్ల కొందరు మనకు తెలుసు, ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. మనకు తెలిసినవి సత్యము. మనకు తెలియకపోయినా అన్నిళ్లలో మనుషులు ఉంటారు అనేది సత్యం. కానీ మనకు తెలియదు అంతే. మొత్తానికి ఇళ్ళన్నీ ఎందుకు నిర్మించబడినాయి అంటే మనుషులే ఉంటారు, మనుషులే ఉన్నారు, మనుషులే ఉంటారు. అందులో మనకు తెలిసిన మనుషులు ఉన్న ఇళ్ళు, ఈ ఇంట్లో పలానా మనుషులు ఉన్నారని గుర్తింపు ఉంది మనకి. మనకు తెలియని చోట అసలు మనకు గుర్తింపు లేదు, కానీ మనుషులు ఉంటారని తెలుసు. అలాగే మనం ఇప్పుడు మన శరీరానికి సంబంధించి శరీరం ఉందని తెలుసు, మనసు ఉందని తెలుసు, ప్రాణశక్తి ఉందని తెలుసు. అయితే మనం గుర్తించేది ఏంటి? శరీరాన్ని. మనో ప్రాణశక్తులను ఎక్కువ పట్టించుకోం. కొంచెం ఎక్కువ ఏదైనా, బాగా కోరికలు తీరకపోయినా, బాగా దుఃఖం కలిగినా, బాగా బాధ కలిగినా, ఏదేదో చేసేయాలనేటువంటి ఊహలు, ఆలోచనలు పెరిగిపోతున్నా అప్పుడు మనసును గుర్తిస్తాం. ఎందుకంటే శరీర కదలికలు ఆగిపోతాయి. ఎందుకంటే తీర్చుకోలేకపోతున్నాను, శక్తికి మించిన కోరికలు వస్తున్నాయి, శక్తికి మించిన ఆలోచనలు వస్తున్నాయి, లేదా భయంకరమైన భయాన్ని కలిగించే ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ చేయటానికి అయితే ఏం లేదు, ఊహాత్మకంగా సాగుతున్న విషయం అదంతా. అప్పుడు మనసును గుర్తిస్తాను, నా మనసు నాకు ఆవేదనగా ఉంది, బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, అది తీర్చుకోవాలి, అది చేసేయాలి, ఇందులోంచి బయటపడాలి. ఎలా? ప్రాణశక్తిని అసలు గుర్తించను, కానీ తెలుసు.
అందరికీ తెలుసు మనిషి బతికున్నాడు అంటే ప్రాణశక్తి ఉందని, ప్రాణశక్తి లేకపోతే మనిషి చనిపోయాడని అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఒక తెలిసిన విషయాన్ని, మనకి ఆల్రెడీ మనమే అయి ఉన్న విషయాన్ని, మన మొత్తం బ్రతుకుకి ఆధారమై ఉన్న విషయాన్ని మనం పట్టించుకుని ఒక విషయం అంటే మనం పట్టించుకోవాలి. అందులో మనం పట్టించుకునే విషయం ఏంటి? శరీరము. నేను ఈ శరీరమును అన్న భావన గాఢంగా పట్టించుకున్నాం సత్యం. ఎందుకంటే అది కనపడుతుంది, శరీరం కనపడుతుంది. మన శరీరం మనకి వాసనకు దొరుకుతుంది, చెమట వాసన వస్తూనే ఉంటుంది. మన శరీరం మనకి స్పర్శకు దొరుకుతుంది. మన శరీరం మనకి, మన ఇంద్రియాలకి మన శరీరమే దొరుకుతుంది. ఉన్నాను అని శరీరం ఘనపదార్థంగా ఉంది, అనుభవంగా ఉంది. కొంచెం పరిశీలించుకుంటే మనసు కూడా అనుభవంగానే ఉంటుంది. కానీ అది కూడా ఎక్కువ పట్టించుకున్నాను. శరీరం నేనంటాం, ఎవరు నువ్వు అనగానే శరీరం చూపిస్తాం. మన భావన కూడా అదే. కానీ మనలోనే ఉన్నటువంటి, మనకు సంబంధించినటువంటి మన ప్రాణశక్తి మనం పట్టించుకొని, ప్రాణశక్తి ఏది ఉన్నదో ఆ స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం, గ్రహించే ప్రయత్నమే మోక్షము. ఆ స్థితి సంపూర్ణంగా అర్థమైతే అది మోక్షము. అంటే మనమే అయి ఉన్న మన స్థితి. ఆ స్థితి లేకపోతే మిగిలిన స్థితులు లేవు. మోక్షము అనేటువంటి స్థితి లేకపోతే మిగిలిన స్థితులు లేవు అసలు. అంటే మనసు అనే స్థితి ఉండటం కుదరదు, శరీరం అనే స్థితి ఉండటం కుదరదు. ఎందుకంటే అది ప్రాణశక్తి స్థితి. ప్రాణశక్తి లేకపోతే చచ్చిపోయాడు అంటారు. కానీ వ్యావహారికంగా, సహజంగా మనకు ఆ ప్రాణశక్తి ఎరుకలో లేదు. మనకి ఎరుకలో ఉన్నది శరీరము. మనం కదుపుతున్నది, కదులుతున్నది, నేనను ప్రయత్నిస్తున్నది, నేనని భావించుకుంటున్నది, పొందుతున్నది, అనుభవిస్తున్నది శరీరం. మొత్తం శరీరం ద్వారానే జరుగుతుంది. కాబట్టి శరీరము నేను అని మనం అనుకుంటున్నాం. అనుకోవటం అయితే అసలు తప్పులేదు. ఇలాగే అనుకోవాలి, ఇలాగే జీవించాలి. ఇప్పుడు సాగుతున్న జీవితం ఏం తప్పు కాదు. కానీ మన ప్రాణశక్తి స్థితి అనేది ఒకటి ఉన్నది. అది ఎలా ఉంటుంది, ఆ స్థితి ఎలా ఉంటుంది అనే దాని అవగాహన మనకు లేదు. ఆ అవగాహనని కల్పించుకోవటాన్ని మోక్షము అంటారు. ఆ అవగాహనని కల్పించుకోవటాన్ని ఆత్మసాక్షాత్కారము అంటారు. అయితే నాదే అయి ఉన్న ఆ స్థితి నాకు తెలియదంతే. ఇప్పుడు రోజు నేను నాకు కాలు ఉంది, నాకు కాలు ఉంది, నాకు కాలు ఉంది, నాకు కన్నుంది, నాకు కన్నుంది, నాకు ఒక చెవు ఉంది, నాకు ఒక చెవు ఉంది, నాకు చెవులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, ఇలా గుర్తు చేసుకోవట్లేదుగా. శరీర భాగాలు ఏమి గుర్తు చేసుకోవట్లా, ఉపయోగించుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకని? అది నేనే అని. అలా మన మోక్ష స్థితి కూడా ఇందులో కలిసిపోయి వెళ్ళిపోతుంది. ఎందుకని? వాటన్నింటి కలయిక జీవితం. ప్రాణశక్తి లేకపోయినా, మనసు లేకపోయినా, శరీరం లేకపోయినా అసలు జీవితమే లేదు, జీవి లేడు. మూడు కలిసి ఉన్నాయి. అందులో కలిసి ఉన్నటువంటి మూడింటిలో శరీరము అనేటువంటి స్థితి ఒక టైంకు నశించిపోద్ది. ఇప్పుడు ఆ శరీరం అనే స్థితి నశించిపోయింది అనుకుందాం. అంటే అప్పుడు ఏమండి నాకు మనసు తెలుస్తుందా, ప్రాణశక్తి తెలుస్తుందా అంటే తెలియదు, తెలిసే ఛాన్సే లేదు. ఈ మూడింటి కలయిక వలన తెలియటము అనేది జరుగుతుంది. ఈ మూడు కలిసి ఉంటేనే తెలియటం అనేది జరుగుతుంది. అంటే కరెంట్ ఉండాలి, బల్బు ఉండాలి, కరెంటుని మన ఇంటిలోకి తీసుకొస్తూ బల్బులోకి ప్రవేశింపజేసే వైరు ఉండాలి. అంటే వైరు ద్వారా కరెంట్ వస్తుంది. వైర్ లేకుండా ఒట్టి కరెంట్ రాలేదు. అలా కరెంట్ వచ్చినా బల్బు లేకపోతే వెలిగేది ఏమి ఉండదు అక్కడ. అంటే బల్బు ఉండాలి, వైర్ ఉండాలి, కరెంట్ ఉండాలి. కరెంట్ లేకపోతే అసలు వైర్ ఉన్నా బల్బు ఉన్నా ఉపయోగం లేదు, వేస్ట్ అవి.
ఒకవేళ కరెంటు ఉండి వైరు లేకపోతే అప్పుడు వేస్ట్. కరెంటు వైరు ఉండి బల్బు లేకపోతే అప్పుడు వేస్ట్. 3 ఉంటేనే ఉపయోగము, వెలుతురు వస్తుంది, ఉపయోగించుకోగలుగుతాం. కరెంటును ఉపయోగించుకునే ఏదైనా వస్తువు ఉంటేనే, ఆ వస్తువుకి వైరు ద్వారా కరెంట్ అందితేనే. అలాగే 3 ప్రాణశక్తి, మనసు, శరీరము 3 కలిసి ఉంటేనే. ఇప్పుడు శరీరము ఉన్నది గనుక ప్రాణశక్తి గురించి, మనసు గురించి, శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడేది శరీరమేగా. శరీరం మాట్లాడుతుంది, వింటున్నది ఎవరు? శరీరమేగా. నాకు ఇప్పుడు నా శరీరములో నాకు స్వరపేటికి లేదనుకోండి, నేను మోగవాడిని అనుకోండి, ఆ అవయవం లేకపోయినా నేను మాట్లాడలేను. వినేవాళ్ళు చెవిటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వినలేరు. అంటే శరీరంలో అవయవం పనిచేయాలి, అంటే శరీరం ఉండాలి, శరీరంలో అది పనిచేస్తూ ఉండాలి. శరీరము లేకుండా అసలు మనసు ప్రాణశక్తి ఉన్నవి అనే విషయమే తెలియదు. అంటే బల్బు వెలగకుండా, ఫ్యాను తిరగకుండా, ఫ్రిడ్జ్ చల్లబడకుండా, ఏసీ చల్లబరచకుండా, హీటర్లో నీళ్లు వేడెక్కకుండా, కరెంటు స్టవ్లు పనిచేయకుండా, అంటే వేడెక్కకుండా, కరెంట్ ఉందనే విషయమే తెలీదు. కరెంట్ ఉంది అనే విషయం మనం గుర్తించాలి అంటే బల్బు వెలగాలి, ఫ్యాన్ తిరగాలి, ఏసీ పనిచేయాలి. కరెంటుకు సంబంధించిన వస్తువులన్నీ వాటి గుణాల ప్రకారం అవి పని చేయాలి. అవి పనిచేస్తున్నప్పుడు కూడా పనిచేస్తున్న వస్తువుల పనితీరు కనపడుతుంది తప్ప, ఫ్యాన్ తిరుగుతాం గాలి వస్తుంది, బల్బు వెలగటం వెలుతురు వస్తుంది కనపడుతుంది. అలా అన్నింటి వస్తువుల యొక్క గుణములు, వాటి విశేషాలను అనుభవిస్తాం తప్ప కరెంట్ ఎప్పటికీ కనపడదు. ఉన్నా కనపడదు, లేకపోయినా కనపడదు. కానీ ఉన్నది లేదు అనే పదాలు కరెంటుకు వాడతాం. దేని వలన అంటే వస్తువుల వలన, బల్బు వెలగటం వలన, ఫ్యాను తిరగటం వలన. అవి ఆగిపోయినాయి. బల్బు బాగానే ఉంది, ఫ్యాన్ బాగానే ఉంది, కానీ తిరగటం లేదు, వెలగటం లేదు. కరెంటు పోయింది అన్నాం, కరెంటు వచ్చింది అన్నాం. అలాగే శరీరము పనిచేస్తుంటే ప్రాణము ఉన్నది అన్నాం, శరీరము పడిపోతే ప్రాణము పోయింది అన్నాం. కానీ ప్రాణము అనేది ఏంటో తెలీదు. శక్తి, కరెంటు లాగా అది ఒక శక్తి. కరెంటుకి పేరే ఎనర్జీ అని. కరెంట్ అనే దానికి, విద్యుత్ అనే దానికి పేరే ఎనర్జీ, శక్తి. ఎనర్జీ అది, శక్తి అది. అలాగే ప్రాణము అనేది శక్తి. దాన్ని పట్టుకోవటం, ముట్టుకోవటం ఎలా ఉందో తెలియదు మనకి. కానీ అది ఉందని ఎలా తెలుసు అంటే శరీరము అన్నీ కదులుతూ, అనుభవిస్తూ, జీవిస్తున్నది. బల్బు వెలిగినట్టుగా శరీరంలో పంచేంద్రియ క్రియలు జరుగుతున్నాయి. గ్రహించటం జరుగుతుంది, క్రియలు చేయటం జరుగుతుంది, ప్రయత్నించటం జరుగుతుంది, పొందటం జరుగుతుంది, అనుభవించటం జరుగుతుంది. అంటే శరీరము సాక్ష్యముగా ఉన్నది ప్రాణశక్తికి. మరి మనసు ఏంటి? ప్రాణశక్తి మనసు యొక్క అసలు స్వరూపము. ప్రాణశక్తి ఎలా ఉంటుందో తెలియదు, అందుకని మనసు కూడా ఎలా ఉంటుందో తెలియదు. ప్రాణశక్తి ఎక్కడ ఉంటుందో తెలియదు, అందుకని మనసు కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ప్రాణశక్తి ఎంత ఉంటుందో తెలియదుగా, కాబట్టి మనసు కూడా ఎంత ఉంటుందో తెలియదు. ప్రాణశక్తికి ఏ విధంగానూ తెలిసేది లేదు, కానీ శరీర కదలికల వలన ఉందని తెలుస్తుంది. దాని గుణగణములు తెలియవు. అలాగే మనసు కూడా క్రియల వలన ఉందని తెలుస్తుంది, కానీ దాని గుణగణములు తెలియవు. కానీ మరి మనసు తెలుస్తుందండి. మనసు తెలియటం లేదు, మనసులోని విషయములు తెలుస్తున్నాయి. శరీరముతో ప్రపంచము నుండి నేను గ్రహించిన విషయములు ప్రాణశక్తిలో కలిసినాయి. ఆ కలిసినటువంటి, అంటే ప్రాణశక్తిలో ఈ విషయములు ఏ భాగములో కలిసిపోయినాయో ఆ కలిసిపోయినవన్నీ అక్కడ
సజీవత్వమును పొంది గుర్తుగా ఉండిపోయినాయి. అంటే విషయములు అక్కడ ప్రింట్ అయినాయి ఒక ఫోటోలాగా. ఇప్పుడు మన ఎవరో ఫోటో తీశారు, మనం ఫోటోలోకి వెళ్ళిపోలేదు, కానీ ఫోటోలో ఉంది మనమే. ఫోటోలో ఉన్నది ఎవరు అంటే నేనేనండి. అదే మీరు ఫోటోకి వెళ్ళిపోయారా? అబ్బాయి లేదండి, ఫోటో తీశారు నన్ను, నేను ఫోటోలోకి దూరలేదు. అది నా ప్రతిబింబము మాత్రమే, ముద్ర అది. నేనుగానే ఉన్నాను. ఆ ప్రతిబింబము ఏమి చేయలేదు, నాలా కదలలేదు. ఆ ప్రతిబింబము నాలా జీవించలేదు. నాకు ప్రతీకగా ఉంది నా శరీరం ఎలా ఉందని, అంతే ప్రతీక అది. అంతే తప్ప దానిలో చలన శక్తి లేదు. అలాగే నేను ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో కలిసి ప్రతీకలుగా ఉన్నాయి. నిజంగా వాటిని మనం అంటే మన శరీర తత్వాన్ని గ్రహించగలిగితే ప్రతీకలుగా ఉన్నటువంటి విషయములు అసలు మనం ఏమీ చేయలేవు. కానీ మనకు అంత గ్రామర్ తెలియదు కనుక, అంత విషయములు మనం తెలుసుకోవటం లేదు కనుక, ప్రతీకలుగా ఉన్నటువంటి విషయములు గుర్తుకు రాగానే మనం వాటితో కలిసిపోయి అవి ప్రతీకలు జస్ట్ ఫోటో ప్రింట్ లాగా, అంటే మన ఫోటోని మనం చూసుకొని మనం మురిసిపోతాం. మనం అది కూడా ఉంది మనకి. మనం బయట ఫోటోలతోనే తాజ్యాత్మ్యత చెందుతాం. అందుకే ఫోటోలు తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నాం. అలాంటిది ఇంకా మనసులో ప్రింట్ అయిన విషయములు ఆలోచనలుగా, జ్ఞాపకములుగా, భావములుగా ఫోటోలు కనబడినట్టు కనపడుతున్నాయి, అంతే అవే ఆలోచనలు. వాటితో కలిసిపోయి తాజ్యాత్మ్యత చెందిపోయి ప్రస్తుతం అది నేనే అని అవి చెయ్యాలని పరిగెడితే వెళ్ళిపోతాం. వాటికి స్పందించడానికి అలవాటు పడిపోయాం. కానీ వాటి గ్రామర్ తెలుసుకుంటే, నన్ను నేను చదువుకుంటే అసలు వాటి వలన ఉపయోగమే లేదు. కేవలం అవి ఎరుకగా, జ్ఞాపకముగా ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు ఆలోచనలలో ఉన్న పాము నన్ను కరవలేదు, దానివల్ల నాకు ఎటువంటి ప్రమాదము లేదు. అంటే మనసులో ఉన్న పాము, మనసులో ఉన్న భార్య లేదా మనసులో ఉన్న భర్త నా శారీరక కోరికలు తీర్చలేరు. తీరిన కోరికల గుర్తుంది అక్కడంతే. మనసులో ఉన్న ఆలోచనలలో ఉన్న ఆహార పదార్థములు నా కడుపు నింపలేవు. ఇంతకు ముందు తిన్నవి గుర్తున్నవి. అలా జాగ్రత్తగా తరిచి చూసుకుంటూ ఆ సత్యాన్ని బ్రెయిన్ గ్రహిస్తూ మనం చెప్పుకుంటూ వెళ్తే, మళ్ళీ గ్రహించేది కూడా మనసే. నాకు నేనే చెప్పుకుంటూ వెళ్తే అసలు ఎవరిని మనసు బాధ పెట్టదు, మానసిక బాధలే ఉండవు. అంటే ఈ విషయం మీరు చెప్పారు కదండి, ఇప్పుడు మీకు మానసిక బాధలన్నీ పోయినాయా అంటే అది హఠాత్ పరిణామం కాదు, కొద్ది కొద్దిగా జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా పోతున్నాయి, చాలా వరకు పోయినాయి, ఇంకా పోవలసినవి ఉన్నాయి. ఉన్నవన్నీ నేను ఉంచుకున్నవే, నేను ఇష్టపడి ఉంచుకున్నవి. నా భార్య, నా బాధ్యత, నేను చేయవలసిన ధర్మం ఉన్నది అని ఉంచుకున్నాను. నా కొడుకు, నా కూతురు, అలా నేను ఉంచుకున్నవి, నా ఇల్లు, నా వస్తువులు, నేను, నాది, నా వాళ్ళు, వాటిలో నేను ఉంచుకున్నవి నా మనసులో ఉండి నన్ను సుఖమునకు దుఃఖమునకు గురి చేస్తూ ఉంటాయి. అవి నేను అంగీకరించి ఉంచుకున్నవి. నేను నాకు చెప్పుకున్నవి అవన్నీ నన్ను ఎటువంటి విధంగానూ కదపలేదు. నాలో ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు, అంటే ఆ ప్రతి మనిషికి అన్ని గుర్తింపు, కీర్తి, పొగడ్తలు, అవమానాలు ఇవన్నీ చిన్నతనం నుంచి అలవాటుగా ఉంటాయిగా, అవన్నీ. కానీ అవి నన్ను ఇప్పుడు కదపలేవు. ఎవరన్నా తిట్టినా నాకు పెద్ద పట్టించుకోను, ఎవరన్నా పొగిడినా పట్టించుకోను. గుర్తింపు కాంక్ష లేదు అసలు. ఏదైనా తీవ్ర స్థాయిలో ప్రమాదం అయితే స్పందిస్తానేమో, అంతే తప్ప ఆ విధమైన కాంక్ష లేదు. అలాగే రోడ్ల మీద తిరిగేయటం, సినిమాలు, షికార్లు, వస్తువులు కట్టుకోవటం, తినటం, తాగటం, తిరగటం, ఈ చిన్నప్పటి నుంచి అందరికీ అన్ని అలవాటే. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎందుకని నా మనసుకు నేను చెప్పుకొని తీసేశాను. అది నా వయసు అనుభవం రీత్యా కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు 57 ఏళ్ళు. అయితే నాకు నేను చెప్పుకోకుండా, నా మనసు యొక్క ప్రాసెస్ని నేను గమనించకుండా, నా శరీర ప్రాసెస్ని నేను గమనించకుండా
నా పనితీరుని, నా శరీర పనితీరుని, మనో పనితీరుని, ప్రాణశక్తి పనితీరుని, పూర్తి నా తత్వాన్ని నేను గమనించి తెలుసుకొని పదే పదే నాకు చెప్పుకోకపోతే, శరీరమే నేను అనుకుంటూ వెళ్ళిపోతే ఇవేవి చనిపోయే వరకు వదలవు. దుఃఖంతో చనిపోతారు, బాధతో చనిపోతారు, వీటిని వదలలేక చనిపోతారు. చనిపోతున్నానన్న అయ్యో వదిలేయాలన్న దుఃఖాన్ని విపరీతమైనటువంటి స్థాయిలో పెట్టుకొని చనిపోతారు. కాదే అవగాహన చేసుకుంటే ముందు నుంచే వదిలేయవలసినవన్నీ వదిలేయచ్చు. అంటే ఈ అవగాహన ప్రక్రియ ఎలాంటిది అంటే రోజు ఇల్లు ఉడ్చుకోవటం లాంటిది. ఇల్లు ఉడ్చుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, మన ఇంట్లో సామాన్లు, వంట సామాన్లన్నీ శుభ్రపరుచుకుంటాం. నిత్యం శుభ్రత అనే ప్రక్రియ మన ఇంట్లో జరుగుతూనే ఉంటది. వండిన పాత్రలు, పాత పాత్రలన్నీ మళ్ళీ శుభ్రం చేసుకొని కొత్తగా వండుకుంటాం. అలా మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం, కాలకృత్యాలు తీర్చుకుంటాం. అసలు శరీరంలోని ప్రక్రియ ఉంది. మనం తిన్న ఆహారాన్ని మల రూపంలో విసర్జించేస్తుంది, మనం తాగిన నీళ్ళని మూత్ర రూపంలో విసర్జించేస్తుంది. అంటే శరీరం లోపలి అవయవాల పనితీరులో ఉన్నటువంటి డస్ట్, చెత్త అంతా బయటికి తోసేస్తూ ఉంటుంది. చెమట రూపంలో, యూరిన్ రూపంలో, మలం రూపంలో. కంట్లోంచి పుసుల రూపంలో బయటకు వచ్చేస్తాయి, ముక్కులోంచి జలుబు రూపంలో బయటకు వచ్చేస్తుంది, చెవులోంచి గుబులు రూపంలో బయటకు వచ్చేస్తుంది. నోరు రోజు బ్రష్ చేసుకుంటాం, శరీరాన్ని పైన రోజు శుభ్రపరుచుకుంటాం, లోపల శరీరం కాలకృత్యాలతో శుభ్రపడుతూ ఉంటుంది. ఈ శుభ్రత అనే ప్రక్రియ ఏంటి? పనికిరాని దాన్ని తీసేయటం. కానీ మన మనసులో పనికిరాని వాటిని తీసేస్తున్నామా? అది ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికం అంటే అది, ఆధ్యాత్మిక చదువు అంటే అది బయట దేవుళ్ళకి, మతాలకి, గురువులకి సంబంధించింది అసలు కానే కాదు. నీకు సంబంధించింది. నీ మనసులో ఈ శరీరంతో గ్రహించిన అన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అన్ని విషయాలు నా మనసులోంచి వస్తున్నాయి. అందులో మంచి చెడు ఏదైనా, శరీర విశ్లేషణ అయినా, కోరికలైనా, దుఃఖమైనా, బాధ అయినా మొత్తం మనసులోనే ఉంది. అది స్టోరేజ్ బాక్స్. అది అందులో ఆలోచనలు అంటే విడివిడిగా అనుభవించాం కాబట్టి విడివిడిగా స్టోర్ అయినాయి అంతే. ఇందులో పనికిరాని చెత్తని తీసేస్తున్నామా? పనికిరాని చెత్తని ఎప్పటికప్పుడు తీసేయాలి అని నాకు నేను చెప్పుకోవాలి. ఇప్పుడు నా మనసులో చెత్త ఎవరు తీస్తారు? మా ఇంట్లో చెత్త ఎవరు ఊడుస్తారు? నేనే కదా క్లీన్ చేసుకోవాలి. లేదా డబ్బులుంటే క్లీన్ చేసే మనిషిని పెట్టుకుంటాను. కానీ ప్రయత్నం నాతోనే జరుగుద్దిగా. మా ఇంటి శుభ్రత, నా ఒంటి శుభ్రత అంతా ప్రయత్నం నాతోనే జరుగుద్ది. ప్రయత్నం అయితే నాదే మొత్తం. నేను చేసుకుంటానా, మనుషుల్ని పెట్టి చేయించుకుంటానా అనేది మొత్తం నాదే. అలాగే నీ మనోశుభ్రత, అలాగే మళ్ళీ నా ఇంటికి తెచ్చుకునే సామాన్లు, నా ఇంటికి అవసరమైన సామాన్లు ఒక పక్క శుభ్రం చేస్తూ మళ్ళీ ఒక పక్క నింపుకుంటూ ఉండాలిగా, అవసరమైనవి తెచ్చుకోవాలిగా. అలా నా మనసుకు అవసరమైనవన్నీ పోగేసుకుంటూ జ్ఞానము, నా మనసులో అవసరమైనవన్నీ తీసేస్తూ అజ్ఞానము. ప్రాసెస్ జరుగుతుందా? శరీరాన్ని శుభ్రపరిచావు. ఇప్పుడు శరీరాన్ని అసలు ఎందుకు శుభ్రపరిచావు? శరీరానికి అవసరమైన పనులన్నీ చేసుకుంటూ తినవలసినవి తిని, తాగవలసినవి తాగి, దానికి అన్ని అందించటం వలన, ఆ అందించడం అనే ప్రక్రియలో, అది పని చేయటంలో దానిలో కొంత వ్యర్థతలు కూడా ఏర్పడినాయి. ఆ వ్యర్థతలన్నీ మలమూత్ర విసర్జనలుగా, కాలకృత్యములుగా వెళ్ళిపోతే చెమట రూపంలో బయటకు వచ్చి, బయట నుంచి మళ్ళీ మన మీద పడినటువంటి దుమ్ము ధూళి, ప్రపంచంలో మనం తిరిగినప్పుడు పడినటువంటిది మళ్ళీ దాన్ని స్నానపానాదులతో శుభ్రం పరుచుకుంటున్నాం. అంటే పొందటము ఉంది, పోగొట్టడం ఉంది. పొందిన వాటిలో చెత్తను తీసేయటం ఉంది. అంటే ఎప్పుడూ సమకూర్చుకోవాలి జ్ఞానాన్ని, ఎప్పుడూ అజ్ఞానాన్ని బయటకు నెట్టేయాలి. ఇది జీవితం, ఇంతే జరిగేది. అయితే మరి ఈ ప్రాసెస్ చేస్తున్నామా మనం? ఇది మనసుకు సంబంధించిన ప్రాసెస్. అంటే ఎవరూ చెయ్యరు. అసలు మనసులోని విషయాలన్నీ నిజం అనుకుంటారు అందరూ. అంటే చిత్రంగా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి మనకు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి, ఇప్పుడు నాయి కూడా ఉన్నాయి. నాకు 57 ఏళ్ళు, నా చిన్నతనం నుంచి ఉన్నాయి. అప్పుడప్పుడు ఎక్కడో చిన్నప్పుడు ఈ ఫోటోలు దొరుకుతున్నాయి ఉన్నాయి. మా పిల్లలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడి నుంచి మొదలుకొని పెళ్లి ఫోటోలు, అవి అయితే ఆడంబరంగా దాచుకుంటారు అందరూ.
ఎందుకంటే పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. మధ్యలో ఇంక అన్ని రకాల ఫంక్షన్లు, వేడుకలు జరిగినాయి. అన్ని మన కుటుంబాలు, మన బంధువులు, మన మిత్రులు, పెళ్లి ఆల్బములు బోల్డ్ ఉంటాయి. మన పిల్లలు, మనము అవన్నీ ఎప్పటెప్పటో చూసి మురిసిపోతాం. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. నేను 10th క్లాసులో ఉన్న ఫోటోలు ఉన్నాయి, నేను 7th క్లాసులో ఉన్న ఫోటోలు ఉన్నాయి, నేను ఇంటర్మీడియట్లో ఉన్న ఫోటోలు ఉన్నాయి. నేను నా చిన్నతనంలో నేనే గుర్తుపట్టలేను. నేనని పదే పదే చూస్తున్నాను కాబట్టి నేనని నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న నాకు వాటికి అసలు సంబంధమే లేదు. నేను అవి చూసి ఉండకపోతే అసలు అవి నా ఫోటోలు అని కూడా నేను గుర్తుపట్టలేను. మనం ఫోటోలు చూసే మురిసిపోతామే. ఏంటి, ఆ స్థితి మారిపోయింది, ఆ శరీరం మారిపోయింది, ఆ వయసు మారిపోయింది. ఇప్పుడు మన పిల్లలు మనకంటే పెద్దోళ్ళు అయిపోయారు. మన పిల్లలు జీవితాల్లో స్థిరపడే స్థితులకు వచ్చేసారు. నా పిల్లలు ఇప్పుడు జీవితంలో స్థిరపడే స్థితులకు వచ్చేసారు. ఒక అమ్మాయి 24-25 ఏళ్ళకి వచ్చేసింది, బాబు 19-20 ఏళ్ళకి వచ్చేసాడు. ఇంక జీవితాలు స్థిరపడతారు వీళ్ళు. అమ్మాయికి చదువు అయిపోయింది, బాబు ఇంకా కొద్దిగా చివరిలో ఉన్నాడు. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, 60కి దగ్గరకు వచ్చాను. అయినా చిన్నతనం ఆ పెళ్లి ఫోటోలు. మా ఆవిడ ముసలావిడ అయిపోయింది, నేను 60కి వచ్చానంటే మా ఆవిడ 50లో ఉంటుందిగా, 50 దాటి ఉంటుందిగా. అవి ముసలోళ్ళు ఇద్దరం కూర్చొని ఇప్పుడు యవ్వనం ఫోటోలు చూసుకొని ఇప్పుడు మురిసిపోతుంటాం. అప్పుడు అలా ఉన్నామని. అంటే మనం ఎంత ఎడిక్ట్ అయ్యాం నేనుకి చూడండి ఒకసారి. ఇప్పుడు అసలు ఆ శరీరమే లేదు, ఒడిలిపోయింది, ఆ శక్తే లేదు. శరీరానికి ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ సోయగం లేదు, ఆ అందం లేదు. కానీ పాత మెమరీలు గుర్తు తెచ్చుకొని ఆనందపడిపోతుంటాం. మన పిల్లలను కూడా మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫోటోలు ఉన్నాయి, నెలలప్పటి నుంచి. అవన్నీ చూసి మురిసిపోతుంటాం. అందరూ అంతే. అంటే బయట బాహ్య ఫోటోలనకే అంత అతుక్కుపోయింది మనం. ఇక మనసులో విషయాలకి ఎంత అతుక్కుపోయి ఉంటాం. అంటే మనని మనం అతికించేసుకుంటున్నాం. సరే, ఓకే, ఆనందకరమైనది, నో ప్రాబ్లం, అందులో ప్రాబ్లమే ఉంది. ఆనందమైన ఎంత అతికించుకున్న ఆనందమే కాదు, కానీ ప్రాబ్లం లేదు. కానీ సేమ్ ప్రాసెస్లో దుఃఖాన్ని అతికించుకున్నావు, సేమ్ ప్రాసెస్లో భయాన్ని అతికించుకున్నావు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అందుకని నీకు ప్రాసెస్ తెలిస్తే ఏది ఉంచుకోవాలో ఏది తీసేయాలో నువ్వే నీ చేతిలోనే ఉంది. అసలు అది పెద్ద విశేషమే కాదు. అసలు ఒక మనిషి భయపడవలసిన అవసరమే లేదు. కానీ నువ్వు కూర్చోవాలి, నిన్ను తెలుసుకోవాలి, నిన్ను గమనించాలి. భయానికి సంబంధించి నువ్వు లోపల వేసుకున్నటువంటి ఆలోచనలు ఏమున్నాయి అంటే భయానికి సంబంధించి అనేకం జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇప్పుడు డబ్బు సరిపోదేమో అనుకున్నావు అనుకోండి, ఎంత డబ్బు అయితే సరిపోద్ది? అది నీ విశ్లేషణ, నీ జ్ఞానం, నీకు నువ్వు చెప్పుకోవాలి. ఉన్నదంతా తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఆ సరిపోదేమో డబ్బు అనే విషయాన్ని తీసి బయట పారేసే. ఏదైనా సరే భయాన్ని కలిగించేవి. ఎప్పుడో పావును చూసా, భయం కలిగింది. ఎవరో ఎప్పుడో యాక్సిడెంట్ అయింది, చూసా, భయం కలిగింది. నాకు యాక్సిడెంట్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది. ఇలా అకారణ భయాలు బాధపడుతూ ఉంటారు. కానీ అసలు అవి వేస్ట్, తీసి అవతల పారేయటమే. చెత్తను ఊడ్చుకోవాలి రోజు. చెత్తను ఊడ్చుకోవటమే ఆధ్యాత్మికం సార్. తల్లి, చెత్తను ఊడ్చుకోవటం, నీ లోపల చెత్తని, నీ మనసులో చెత్తని తీసి బయట పారాయి. ఆ ప్రాసెస్ అసలు నువ్వు చేయట్లేదు కదా. ఆ ప్రాసెస్ చేస్తే నువ్వు ఉంచుకోవాలనుకున్నవి ఉంటాయి, నువ్వు వద్దనుకున్నవి వెళ్ళిపోతాయి. నువ్వు ఎలా జీవించాలనుకున్నావో 100కి 100 పాళ్ళు అలాగే జీవిస్తావు. నేను ఆనందంగా జీవించాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు హాయిగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అనుకున్నావా? ఓకే, అయితే నీ లోపలికి వెళ్ళు, నీ మనసులో ప్రింట్ అయిన విషయాలన్నీ చూడు. అందులో ఆనందము, సుఖము, సంతోషము, హాయి కలిగించే విషయాలన్నీ ఉంచు. అందులో భయము, బాధ, దుఃఖము కలిగించే విషయాలన్నీ తీసి బయటపారే. తీసి బయట పారేయటం ఏంటంటే నీకు నువ్వే చెప్పుకో. భయపడకో, బాధపడకో, దుఃఖపడకో. ఎందుకు భయం? ఆలోచనలో విషయానికి భయం ఎందుకు? అక్కడ వస్తువు లేదుగా, అక్కడ పాము లేదుగా, అక్కడ బాధ పెట్టే మనిషి లేడుగా, ఎప్పుడో జరిగిపోయిన యాక్సిడెంట్ ఇక్కడ లేదుగా. ఆలోచన భయాలు దేనికి పనికిరావు. అవి కేవలం ఫోటో ప్రింట్లో. నాది పెద్ద ఫోటో ఎంచుకుని మా ఇంట్లో పెట్టుకున్న, పెద్ద ఫ్యామిలీ ఫోటో ఎంచుకుని మా ఇది పెట్టుకున్న, అందరం చూసుకుంటున్నాం.
ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఫోటోలో మా అబ్బాయి కదలడు, నాతో మాట్లాడు. ఆ ఫ్యామిలీ ఫోటోలో మా ఆవిడ నాతో కాపురం చేయదు. ఆ ఫ్యామిలీ ఫోటోలో మా అమ్మాయి నాతో మాట్లాడదు. నా ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఎవరు నాతో స్పందించరు. అది నాకు జస్ట్ మెమరబుల్గా పెట్టుకున్నా. నేనే పదే పదే దాన్ని భావించుకొని ఆనందించుకున్నా సరే, ఆనందమేగా ఉంచుకో. కానీ అదే ప్రాసెస్లో పదే పదే భావించుకోవటం, ఆనందం అనే ప్రాసెస్లో భయాన్ని కూడా పదే పదే భావించుకుంటున్నావు, దుఃఖాన్ని కూడా పదే పదే భావించుకుంటున్నావు, ఇబ్బందిని కష్టాన్ని కూడా పదే పదే భావించుకుంటున్నావు. ఎందుకు భావించుకోవటం? అది లేదు, అది అసత్యం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆనందంగా భావించుకుంటుంది కూడా అసత్యమే, కానీ అది నీకు ఆనందాన్ని ఇస్తుందిగా. అటు భావించుకో. అందుకని ఏది భావించుకోవాలో, ఏది అక్కర్లేదో, ఏది ఉంచుకోవాలో, ఏది తీసేయాలో నువ్వే చూసుకో. ఇప్పుడు ఇంట్లో మనకు ఉపయోగం ఉండవు అసలు చాలా వస్తువులు. చాలా మంది ఇళ్లలో అనేక వస్తువులు ప్రస్తుత ఉపయోగానికి పనికిరావు. వంట పాత్రలు స్పేర్ బోల్డ్ ఉంటే బోల్డ్ కొనుక్కుంటారు. ఏమీ లేనోళ్ళు చాలా పేదరిక బిళ్ళు ఉన్నాయి చూడండి, 2 గిన్నెలతో జీవితం మొత్తం గడిపేస్తుంటారు. 2 గిన్నెలు, 2 చెంచాలు, 2 ప్లేట్లు, జీవితం వెళ్ళిపోద్దాడు. 2 దుప్పట్లు, 2 చాపలు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ 2 జతలు, 3 జతలు బట్టలు. ఇంకా లేని వాళ్ళకి ఎవరెవరో ఇచ్చినాయి అవి పాత బట్టలు. ఆనందంగా హాయిగా గడిపేస్తారు, వాళ్ళు ఏం దుఃఖంలో లేరు. కానీ చాలా మందికి సాగుతున్న వాళ్ళ ఇళ్లలో అన్ని స్పేర్ ఉంటాయి. బీరువాళ్ళ నిండా 100 జతలు బట్టలు ఉంటాయి, 50 బట్టలు ఉంటాయి. అదేం ఉపయోగం లేదు, మురిపి అంతే. అలా ఉపయోగం లేకుండా లోపల మనసులో, ఇక్కడ బయట వస్తువులు ఇళ్లలో ఎలా పేర్చుకుంటున్నామో మనసులో అలా పేర్చేసుకుంటున్నాం. అది ప్రాబ్లం. అది ప్రాబ్లం అంటే ఆ పేర్చుకునేది నేనేగా, ఆ కూర్చుకునేది నేనేగా. నేను నాకు కావలసిన, ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తాం, షోకి చాలా షో వస్తువులు పెడతారు టీవీల పైన. ఇంట్లో వచ్చిన వాళ్ళు చూడటానికి షో కేసుల్లో బొమ్మలు. అవి నిజంగా మనిషికి ఉపయోగం లేదు. ఎవరైనా మన ఇంటికి వస్తే చూడటానికి అలంకరించి ఉంచుతాం ఇంటిని. ఇదే పని. ఎవరైనా వస్తే చూడటానికి. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా అంతే, మన స్టేటస్ సింబల్ను చూపించడానికి తప్ప. బయట డెకరేషన్లన్నీ అలాగే ఉంటాయి. అయితే మనం ఉండడానికి కూడా ఉపయోగం ఉంది, దానికి అసలు కట్టుకుంటుంది అందుకు అనుకోండి. కానీ స్టేటస్ సింబల్ ముందు బయట వాళ్ళు బాగా చూపించాలి. అంటే అది ఒక అనవసరపు విషయం. నేను ఇల్లు కట్టుకునేది నా కోసము, నేను జీవించటం కోసము, నా కుటుంబ సభ్యుల కోసం. ఇది దాని మెయిన్ ఉపయోగం కాదు. నా ఇల్లుని అందరూ చూడాలి, అందరూ పొగడాలి, అందుకని గృహప్రవేశాలు పెడతాను, అందరిని పిలుస్తాను, ఇల్లు మొత్తం అందరికీ చూపిస్తాను, నా ఆడంబరం అందరికీ తెలియాలి. అలాగే నేను పెళ్లి చేసుకుంటుంది నా కోసం, నేను పెళ్లి చేస్తున్నదే నా కొడుకు కోసం, నా కూతురు కోసం. దానికి మళ్ళీ ఆడంబరం అందరికీ తెలియాలి, నా గొప్పతనాలు తెలియాలి, మొత్తం అందరినీ పిలుస్తాను. సరే, పూర్వకాలంలో ఇలా అందరినీ పిలవడం అనేటువంటి రివాజు పెళ్లిళ్ళలో ఎందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి ఈ నవీన నాగరికతలో ఉన్నటువంటి ప్రచార సాధనాలు లేవు. అసలు ఎక్కడ ఎవరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎక్కడున్నారు, మగపిల్లలు ఎక్కడున్నారు, పెళ్లిళ్ళు చేసుకోవటానికి, జోడీలు కుదుర్చుకోవటానికి ఎవరున్నారు ఏంటి అని ప్రయత్నించుకుంటూ, ఫలానా వాళ్ళకి పెళ్ళైపోయింది ఇంకా మనం ప్రయత్నం చేయక్కర్లేదు అని తెలియాలన్నా. 2, అప్పట్లో ఇంత డెవలప్మెంట్, ఇంత డబ్బు, ఇన్ని వస్తువులు, ఇన్ని విశేషాలు కూడా లేవు. బాగా వెనక్కి వెళ్ళిపోతాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకి అందరూ వచ్చి తలకు కొంచెం సాయం చేసి, ఏదో గిఫ్ట్లు ఇచ్చి, లేకపోతే డబ్బులు ఇచ్చో, వస్తువులు ఇచ్చో, విషయాలు ఇచ్చో, ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ కొత్త జీవితం ప్రారంభం అవటానికి సహకరిస్తారు ఇంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు. ఇలా 2 రకాలుగా పెళ్లిళ్ళకి అందరినీ పిలవటం వచ్చింది. ఒకటి, ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఎతక్కండి, ఈ అబ్బాయికి పెళ్లి అయిపోయింది ఎతక్కండి. అలాగే వాళ్ళ కొత్త జీవితం ప్రారంభం అవటానికి అందరూ తలకు కొంచెం సాయం చేస్తారు. ఎందుకని ఇంత నాగరికత అప్పట్లో లేదు. ఇప్పుడు అవి అసలు అవసరమే లేదు. ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ ఆడంబరాలు. వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇళ్ళే ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్లు ఎంత ఇస్తే అంత గొప్ప. అంటే మీరు మాకు చదివింపులు ఇవ్వడం కాదు, మేము మీకు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం. అలా అన్ని ఫంక్షన్లు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అసలు ఆవశ్యకత కంటే, బ్రతకటం అనే ఆవశ్యకత కంటే ఎదుటవాడికి చూపించుకోవటం అనేది ఎప్పుడైతే పెరిగిపోయిందో పనికిరాని చెత్త ఎక్కువైపోయింది. అందుకే డబ్బు ఎవరికి సరిపడలేదు.
అందుకే ఎవరికి సుఖం లేదు. ఎందుకంటే నన్ను ఇప్పుడు అందరూ గుర్తించాలి. గుర్తింపు స్వభావం. ఆ గుర్తింపు స్వభావానికి అంత ఎక్కడ ఉందండి? మన మించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రపంచం. నా వరకు నేను తిని తృప్తి పడుతున్నాను అంటే చాలా ఎప్పుడు నేను తృప్తిగానే ఉండొచ్చు. ఒక భిక్షగాడు కూడా తృప్తిగానే ఉండొచ్చు, ఎందుకంటే కడుపు నిండిపోయింది. అలాగే హాయిగా తృప్తిగా ఉండొచ్చు. భర్త ఇంట్లోనే ఉన్నాడు, భార్య ఇంట్లోనే ఉంది, వాళ్ళ కోరికలు వాళ్ళ ఇంట్లో తీర్చుకోవచ్చు, శారీరక కోరికలు తీర్చుకోవచ్చు, వాళ్ళ అందుబాటులో ఉన్న అన్ని కోరికలు తీర్చుకోవచ్చు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, హాయిగా బతకొచ్చు. కాదు ఎవరికో చూపించుకోవాలనుకున్నప్పుడే ఆ చూపించుకోవడానికి అంతు లేదు. ఎందుకని మనల్ని మించిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ప్రపంచంలో. అది మామూలుగా కాదు, విస్తృతంగా అనంతంగా ఉన్నారు. అందుకని మనిషికి ఎప్పటికీ తృప్తి కలగదు, ఎక్కడ గుర్తింపు దగ్గరే. నా వరకు బ్రతకడం వల్ల అయితే అసలు నిత్య తృప్తితో ఉన్నాను. ఎందుకంటే నువ్వు వండినవే మిగిలిపోయినవి నేను తినలేను. కొంచెం ఎక్కువ వండుకుంటాం అంటే అందరూ ఎంత తింటారో తెలియదుగా, అందుకని కొంచెం ఎక్కువే వండుతారు అన్ని. కడుపు నిండిపోయినాక మా ఇంట్లో ఉన్న ఎక్కువనే నేను తినలేను, తృప్తి పడిపోయాను, నాకు వద్దంటాను. దాన్ని మళ్ళీ పని మనుషులకో పక్కింటి వాళ్ళకో లేని వాళ్ళకో పెడతా ఉంటారు. అంటే ఆ జీవితం, కరెక్ట్ జీవితం జీవించడం ఏంటి అనేది ఆధ్యాత్మికత. అన్ని విషయాల్లో చెప్పుద్ది అది. నువ్వు ఆడంబరాలకు వెళ్తే అది నీ ఇష్టం, నువ్వు అలవాటు చేసుకుంటే. అలా మనసులో చెత్తని ఏరి సూటిగా జీవించు. సూటిగా జీవించడం అంటే ఏంటి? ఆనందాలు ఉంచుకో, హాయిలు ఉంచుకో, సంతోషాలు ఉంచుకో. దుఃఖం కలిగించేవి తీసేయి, బాధ కలిగించేవి తీసేయి, ఘర్షణలకు వచ్చేవి తీసేయి, ఇబ్బందులు పడేవి తీసేయి, భయాలన్నీ తీసేయి, బాధలన్నీ తీసేయి, అసంతృప్తులన్నీ తీసేయి, అలవి కానివన్నీ తీసేయి. చేయగలిగినవి, తృప్తిగా బతకగలిగినవి, హాయిగా ఉండగలిగినవి ఉంచుకో. మరి ఈ చెత్తని ఏరుతున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకున్నావా? అదే ఆ నిన్ను నువ్వు పరిశీలించుకోవటమే ఆధ్యాత్మికత. ఈ చెత్తని ఏరటమే మనకు మనం చేసుకునే సాధన, మనకు మనం చెప్పుకోవటమే. ఏదో సాధన తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సాధన చేస్తే ఎన్ని కింద పడిపోతాయని అనుకోబాకండి. అలా ఏం జరగదు ఇక్కడ. నువ్వు ఏ సాధన చేసినా ఏమో, ధ్యానం చేయి, తపస్సు చేయి, లక్షల మార్గాలు చెబుతారు, ఏమేమవుతుంది? నీకు నువ్వు చెప్పుకొని ఈ భావం నాకు వద్దని నువ్వు అనుకోవాలి. ఒక సద్భావాన్ని లోపల పెట్టుకోవాలి, ఒక దుర్భావాన్ని బయటపడేయాలి. దుఃఖపట్టే దుర్భావం, నిరంతర ఆశలకు లోను చేసే గుర్తింపు స్వభావం దుర్భావం. దానివల్ల నేను బాధలకు గురవుతున్నాను, నేను ఇబ్బందులకు గురవుతున్నాను. అప్పుడప్పుడు గుర్తింపు దొరికినప్పుడు అది తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్గా ఉండొచ్చు, కానీ అది బెలూన్లో ఊదిన గాలి లాంటిది. అది నిజమైన బలం కాదు, వాపది. అసలు దానివల్ల ఉపయోగమే లేదు. గుర్తింపు వలన ఉపయోగమే ఉంది. ఆకలిస్తే అన్నం తినడం వలన ఉపయోగం ఉంది, ఆకలి తీరుతుంది. గుర్తింపు వలన ఏం ఉపయోగం ఉంది? అహంకారం బలపడింది. అహంకారం అసలు ఎక్కడ ఇడిచింది? భావన కదా అది. అటువంటి చెత్త భావాలు ఏరుకోగలుగుతున్నావా, లేదా చెత్త భావాలతో నిండిపోతున్నావా? అలా చెత్త భావాలతో నిండిపోతే ఎప్పటికీ నువ్వు ఆధ్యాత్మికానికి అసలు పనికిరావు. సరికదా? భౌతిక జీవితంలో నువ్వు నిరంతర దుఃఖంతో, నిరంతర బాధలతో, నిరంతర ఈర్ష్యలతో, నిరంతర అసూయలతో, మొత్తం చెడు గుణాలతోనే బతుకుతావు. నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు. శిక్షించుకోవటానికి ఏమీ లేదు. ఇప్పుడు మన ఇండ్లు ఊడ్చుకోలేదు, రోజు ఊడ్చలేదు, శుభ్రపరచట్లేదు, దుమ్ము ధూళి పేరుకుపోయింది, అనేక రకాలైనటువంటి సాలీళ్ళు గూళ్ళు పెట్టేసి పురుగులు, చిన్న చిన్న పురుగులు రకరకాలు తయారైపోయినాయి. ఎందుకంటే రోజు శుభ్రపరుచుకోకపోతే ఇల్లు పాడైపోద్దిగా. మీకు సినిమాల్లో చూపిస్తారు చూడండి, వాడని బూత్ బంగళాలు దయ్యాల నిలయాలలాగా చూపిస్తారు. అవి దయ్యాల నిలయ కాదు, మనుషులు ఉండడానికి వీలు కాని ప్రదేశాలుగా అయిపోయినాయి. భయభ్రాంతులకు గురి చేసేటట్టు అయిపోయినాయి శుభ్రం చేసుకోకపోవడం వలన. అంతకు మించి అక్కడ ఏం లేదు. రోజు శుభ్రం చేసుకోకపోతే మన ఇంటి వాతావరణమే మనకు అనారోగ్యాలను కలగజేస్తుంది. రోజు శుభ్రం చేసుకొని పాత్రలు ఉంటే, జస్ట్ అసలు శుభ్రపరచని పాత్రలో పాలు పోస్తే అప్పుడే ఎరిగిపోతాయి. ఆ పాత్రల్లో వంటలు వండలేము. ఒకవేళ కాదని నేను వండుతానంటే వంట పాడైపోద్ది. శుభ్రపరచకుండా చేసే అన్ని ప్రక్రియలు మనకు ఉపయోగపడవు. ఇది కొత్తవి కూడా నాశనం అయిపోతాయి. అలాగే శుభ్రపరచనటువంటి మనసుతో వచ్చిన ప్రమాదం ఇదంతా. కానీ అందులో అసలు ప్రమాదమే లేదు, శుభ్రపరుచుకుంటే సరిపోద్ది. నిజంగా ప్రమాదం లేదు, అసలు భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. మనసుని నువ్వు శుభ్రపరచట్లేదు.
మనసును శుభ్రపరచండి సార్. తల్లి మనసును శుభ్రపరచండి. ఇల్లు ఊడ్చినట్టు ఊడ్చేయండి, బట్టలు ఉతికినట్టు ఉతికేయండి, సామాను కడిగినట్టు కడిగేయండి, స్నానపానాదులతో కాలకృత్యాలతో శరీరాన్ని శుభ్రం చేసినట్టు చేసేయండి మనసుని. అదే ఇవన్నీ ఎందుకంటే మేము మా మతానికి వెళ్తాం, మా ప్రార్థనాలయానికి వెళ్తాం, మా దేవుడి దగ్గరికి వెళ్తాం, మా గురువు గారి దగ్గరికి వెళ్తాం, వాళ్ళ చుట్టూ గరగర తిరుగుతాం. వాళ్ళు మాకేదో ఉపదేశాలు చేసేస్తారు, జ్ఞానబోధలు చేసేస్తారు, మాకంతా జరిగిపోద్ది. ఏం జరిగింది? ప్రపంచం అంతా అలాగే ఉంది. ఎవరికేం జరిగింది? ఒకవేళ జరిగింది అంటే ఆ కాసేపు భ్రమాత్మకత, అంటే ఒక ఆడంబరంగా పెళ్లి చేసి ఆహా నన్ను అందరూ ఎంతో గుర్తించారనుకుని నేను ఒక గుర్తింపుని వాళ్ళ పొగట్టల్ని ఆనందించానే, అది ఆ పెళ్లి కాసేపు, తర్వాత ఉండదు. అలాగే ఒక ఆడంబరంగా ఏదో ఫంక్షన్ చేసి లేదా ఒక ఇల్లు కట్టుకొని అందరిని ఆహ్వానించి నేనే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చి, రిటర్న్ గిఫ్ట్లు ఎందుకు? వాళ్ళందరూ నన్ను పొగడాలని, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకోవాలని, సకుటుంబ సపరివారంగా మేమంతా గొప్పవాళ్ళం అనుకోని రిటర్న్ గిఫ్ట్లు ఏంటండి అసలు? అంటే అదొక ఆచారం. వాళ్ళందరూ మమ్మల్ని అనుకోవద్దు, అనుకోవాలి. అది తాత్కాలిక సంతృప్తి. రేపటి నుంచి నీ గొడవ నీదే, నీ జీవితం నీదే, నీ బతుకు నీదే. నువ్వు ఆ ఇల్లు కడటానికి చేసిన అప్పులు నువ్వే తీర్చుకోవాలి. ఆ పెళ్లి చేయడానికి చేసిన అప్పులో తప్పులో, లేదా ఇల్లు కడటానికి చేసిన అప్పులో తప్పులో అన్ని నువ్వే తీర్చుకు నువ్వే అనుభవించాలి. అది ఒక అసంబద్ధమైనటువంటి ఒక అభూత కల్పనతో కూడినటువంటి తృప్తి అని తెలియట్లే. అది శాశ్వత తృప్తి కాదు, నిజమైన తృప్తి కాదు, భ్రమాత్మక తృప్తి అని తెలియట్లే. అలా ఎంతమంది ఇంకా ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటానే ఉన్నారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు. కానీ ఇల్లు కొనేసాం కట్టేసామని చెబుతారు. చాలా విచిత్రంగా ఉంటుంది. అబ్బా 1,50,00,000 అయిందండి, 2 కోట్లు అయిందండి, కోట్ల మీదే ఇల్లు కట్టేసాం, పిలిచేసాం, రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చేసాం, అందరికి ఫంక్షన్ చేసేసాం, భోజనాలు పెట్టేశాం. ఎవరు నీ దుంప దగ్గర నువ్వు అప్పు చేసి లోన్ తీసుకొని కదరా ఇల్లు కొన్నావు, ఈఎంఐలు కట్టాలి కదరా, ఈ ఫంక్షన్ ఏంటి, ఈ గొడవ ఏంటి, ఇక్కడ తగలబెట్టే డబ్బులు ఉండి నీకు 4-5 నెలలు ఈఎంఐలు వచ్చాయిగా. అంతే, సేమ్ పెళ్ళిళ్ళు కూడా అంతే, ఏ ఫంక్షన్లు అయినా అంతే. కాదు, డబ్బు ఉండి చేసుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. అది కూడా అభూత కల్పనే. తోళ్ళే అలా ఒకవేళ నిజంగా డబ్బు ఉండి చేస్తే కనీసం దాసేసి మూల నక్కేసి ఎవరికి పెట్టకుండా దాసేసిన డబ్బు అంతా కనీసం కొద్దిగానే గిఫ్టుల రూపంలో భోజనాల రూపంలో ఎవరొకరికి పెట్టారు, దానికి కొంచెం ఆనందించవచ్చు. ఏంటి అంటే నీ మనసుని నువ్వు కడగట్లా, మనసుని మురికిగా ఉంచేసావు. నువ్వు ప్రపంచం ఎంత మురికి పెట్టిపోయిందో ఆ మురికంతా నీ మనసుతో పెట్టుకున్నావు. ఎవరెవరో చేసినవన్నీ నువ్వు చేయాలనుకుంటున్నావు. అందుకని ఆధ్యాత్మికతలో గుర్తుపెట్టుకోండి. అంటే ఈ మనసు మురికి మనం కడుక్కోకుండా మళ్ళీ మన కుటుంబ సభ్యులు కూడా, ఇప్పుడు మీరు ఈ శీర్షిక విని ఒకవేళ మీ మనసు మురికి కడుక్కోవాలనుకున్నారనుకో, మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. అదేంటండి మన అమ్మాయి పెళ్ళి అంత ఘనంగా చేయకపోతే ఎలాగూ, మన అబ్బాయి పెళ్ళి కొంచెం ఘనంగా చేయకపోతే ఎలాగూ, ఏంటి మనం కొంచెమన్నా మనం ఒక ఘనమైన ఇల్లు కట్టుకోకపోతే అలాగే, ఈ ఫంక్షన్ ఘనంగా చేయకపోతే అలాగే, అందరినీ పిలవకపోతే అలాగే, ఆ గుర్తింపు లేకపోతే అలాగే. ఎందుకని సమాజమే మకిలి పెట్టిపోయిన మనసులు. అసలు మనసు మురికి కడగాలని ఎవరికి తెలియవదు. కానీ ఎవరికి అడుగుతారు? నీ మనసు కదా అది. అసలు నీ మనసులో ఎంత మురుకుందో కూడా ఎవరికి తెలియదు. దేవుడికి తెలియదు, మతానికి తెలియదు, గురువుకి తెలియదు, జ్ఞాన గ్రంథాలకి తెలియదు. అసలు వాటి పని వేరే. మత ప్రచారాలు చేసుకుంటున్నాయి, మతాలన్నీ మత ప్రచారాలు చేసుకుంటాయి. దేవుళ్ళందరూ దైవ ప్రచారాలు చేసుకుంటారు, గురువులందరూ ఆళ్ళ ప్రచారాలు, ఆళ్ళ సమూహాలు ఏర్పరుచుకుంటారు. అదంతా ఆళ్ళ మనసు గోల. మతాలంతా మత పెద్దల మనసులు గోల, మత ప్రచారకుల మనసులు గోలది. వాళ్ళ గోల, మనసు గోల తట్టుకోలేక అవి చేసుకుంటున్నారు. వాళ్ళు అలా ఆడంబరాలు పెంచుకుంటారు. దేవుళ్ళు దేవతల ప్రచారాలు చేసే వాళ్ళందరూ వాళ్ళ మనసు గోల. వాళ్ళ మనసు గోలను పట్టుకొని ఆపుకోలేక వాళ్ళు అవి మొదలు పెట్టుకున్నారు. అందులో నిన్ను కూడా చేర్చేసే సత్యమని నీకు చెబుతూ ఉంటారు. గురువులు జ్ఞాన గ్రంథాలు పట్టుకు తిరిగి ప్రచారం చేస్తూ తిరిగే వాళ్ళందరూ ఆటి మనసు గోల. అసలు ప్రచారం అంటేనే మనోగోల. ఆచారం, సాంప్రదాయం, పద్ధతులు నావే కరెక్ట్, నీవు కరెక్ట్ కాదని వాదోపవాదాలు చేసే వాళ్ళందరికీ మనసులు గోలేది. మనసు గోల లేకుండా మతంలో ఉన్నవాళ్ళు, మా దేవుడితో ఉన్నవాళ్ళు, గురువుతో ఉన్నవాళ్ళు, జ్ఞాన గ్రంథంతో ఉన్నవాళ్ళు ఏ చప్పుడు చేయరు. అసలు చప్పుళ్ళు చేయరు, ఊరుకుంటారు.
అందులో ఏమన్నా పనికొచ్చేది ఉంటే తీసుకుంటారు, లేకపోతే వదిలేసిపోతారు. ఎందుకని మనిషిగా నేను బ్రతకాలి. నేను మతం లేకపోయినా బతకగలను, నేను దేవుడు లేకపోయినా బతకగలను, నేను గురువు లేకపోయినా బతకగలను, నేను జ్ఞాన గ్రంథం లేకపోయినా బతకగలను. ఈ మతాల అరుపులు కేకలు ఈ సమూహాల్లో జారకపోయినా నేను బతకగలను. బతుకుతున్నాను అసలు నేను అలాగే బతికాను పుట్టిన కాడి నుంచి. మధ్యలో ఎక్కడ వచ్చి మతం నాకు తగిలిచ్చారు, ఆ దేవుణ్ణి నాకు తగిలిచ్చారు, తెలియక నేను కూడా తగిలిచ్చేసుకున్నాను ఆ మతాన్ని, దేవుణ్ణి, గురువుని, గ్రంథాన్ని. ఇంతగా అవన్నీ నేను తగిలించుకున్నాయి. నేను ధరించిన బట్టలు లాంటివి, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ నాకు నేను అంతే. అందుకని నా మనసులో ఉన్నటువంటి ఇవన్నీ నా మనసులోకి వెళ్ళిపోయినాయి. ఇందులో పనికొచ్చే ఉంచుకో. ఇప్పుడు మతము, దేవుడు, మతం అంటే పక్కన పెట్టేయండి, అందులో దేవుడే కదా ఉండేది. ఆ దేవుడు నీకు ఒక ధైర్యంగా ఉందనుకో, ఒక ఆలంబన బాగుంది నాకు, ప్రస్తుతానికి నన్ను ఒక దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, ఉంచుకో. కానీ ఆ దేవుడు శిక్షిస్తాడంటే నమ్మాక. అది ప్రాబ్లం ఇప్పుడు వచ్చింది. దేవుడు రక్షిస్తాడు అనేంత వరకు ఉంచుకో. అమ్మో దేవుడు ఉన్నాడు కదా, మతం ఉంది కదా, ఇప్పుడు మా ఆవిడతో కాపురం చేయటం తప్పేమో, భూతేమో, భూత దేవుడు ఒప్పుకోడేమో, ఇటువంటివి నేర్పుతారు నీకు. ఇటువంటి చాలా మంది చిన్నపిల్లలు వివాహాలు కాకముందే కొందరు తెలుసుకొని అసలు పెళ్లి భూత్ అనుకుంటున్నారు, పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు సంస్థల వెనకాల, గురువుల వెనకాల పడిపోయి వాళ్ళ వెనక తిరుగుతున్నారు. అంతే, మాకు పెళ్ళిళ్ళు వద్దు, పెటాకులు వద్దని. దీనికి కారణం ఏం లేదు, అలాంటి మనసు తయారైపోయింది. పెళ్లి భూత అయిపోయింది. పెళ్లి భూత అయితే ఒక స్త్రీని, ఒక పురుషుడిని సృష్టి ఎందుకు సృష్టిస్తుంది నాయన? ఆ మాత్రం బుద్ధి పనిచేయట్లేదా? సృష్టి శక్తికే వంక పెట్టేంత రోళము మనం. సృష్టి శక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, దైవశక్తి ఒకటేరా నాయన. దాని బొక్కలు ఎతికేంత రోళము మనం. ఏదో నీ మతం చెప్పింది, నీ గురువు చెప్పాడు, నీ గ్రంథం చెప్పింది అని చెప్పి నువ్వు అందులో బూతులు ఎత్తుకుతావా, బొక్కలు ఎత్తుకుతావా? ఇప్పుడు ఆ గురువులు ఎలా పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్న కలిస్తే పుట్టారు. ఆ దేవుళ్ళు ఎలా పుట్టారు? నువ్వు దేవుడిని ఆరాధించుకొని భూమి మీద పూజించుకుంటున్న వాళ్ళందరూ ఎలా పుట్టారు? ఆ బూతులోంచే పుట్టారు. నువ్వు దేన్ని భూత అంటున్నావో అదే పరమ పవిత్రమైన సృష్టి యజ్ఞం అని ఇంకో పక్కన చెప్పారు. నీకు నిజం చెప్పట్లా. నిజమైన మహాత్ములు దాన్ని సృష్టి యజ్ఞం అన్నారు. అంటే మనం చేస్తుంది కాదు నాయన, సృష్టి చేస్తున్న యజ్ఞం అది. యజ్ఞం అంటే అతి పవిత్ర కార్యము అని, అంతకంటే పవిత్రమైనది ఇంకేం ఉండదు. యజ్ఞము అంటే పవిత్రము, పవిత్ర కార్యము. సృష్టి యజ్ఞము నువ్వు నేను చేస్తుంది కాదురా నాయన, సృష్టి చేస్తున్న యజ్ఞం అది. మానవ జాతి ఎప్పటికీ నశించుకుపోకుండా, వృక్షజాతి ఎప్పటికీ నశించిపోకుండా, జంతు జాతి ఎప్పటికీ నశించిపోకుండా, అసలు సృష్టి అనేది ఎప్పటికీ నశించిపోకుండా సృష్టి చేసుకుంటున్న సృష్టి యజ్ఞము అది. మానవ జాతిలో స్త్రీ పురుషుల వివాహము, దాంపత్య జీవితము, పిల్లలను కంటాం. అది నేను చేస్తుంది కాదు, సృష్టి చేస్తున్న సృష్టి యజ్ఞము. అది పవిత్ర కార్యం. దాన్ని భూతిగా చిత్రీకరించారు, ఎటు పెడితే ఎటు పోతున్నారు. అంటే ఇవన్నీ మనసుకు పట్టిన మకిలిలు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పసిబిడ్డగా పుట్టాం, మతం లేదు, మతం నాకు తెలియదు, బతికానుగా, నేను బతికే ఉన్నాగా. ఆ మతపు దేవుడు నాకు తెలియదు, బతికే ఉన్నాగా, బతుకుతున్నాగా, పెద్దోడిని అయిపోయాగా, పెద్దదాన్ని అయిపోయాగా. ఆ మతాన్ని ప్రచారం చేసి, ఆ దేవుణ్ణి ప్రచారం చేసి గురువులు అసలు తెలియదు, బతికే ఉన్నాగా, బతుకుతున్నాగా. ఆ జ్ఞాన గ్రంథాలు అసలు తెలియదు, బ్రతుకుతున్నాగా. ఇవన్నీ ఎప్పుడు తెలిసినాయి? నా బ్రతుకులో మిగిలిన భౌతిక విషయాలన్నీ ఎలా తారసపడి నాకు తెలుస్తున్నావో ఇవి కూడా అలాగే తెలిసినాయి. బతుకులో మధ్యలో తెలిసినాయి. అన్ని భౌతిక విషయాలను ఎలా వేసుకున్నానో వీటిని కూడా అలాగే లోపల వేసుకున్నా, మనసులో అతుక్కున్నాయి అంతే. అయితే వాటిని పారేయమని ఏం చేయట్లా, కానీ అందులో పనికిరాని పారేయాలి కదా. ఇప్పుడు దేవుడు పవిత్రమైన వాడు, భార్యాభర్తలు కలిసి ఉండటం భూత అన్నారు అనుకో, నువ్వు వెంటనే తీసుకెళ్ళి ఆ విషయాన్ని పారేసేయి. ఎందుకో తెలుసా? దేవుడే పెళ్లి చేసుకున్నాడు, దేవుడే పిల్లల్ని కన్నాడు, అది కూడా పక్కన చెప్పారు. మీ వాళ్ళు నువ్వు ఎంచుకున్న బాసు నీకు దాన్ని చెప్పట్లా మూసేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన సంస్థలు ఊడ్చేవాళ్ళు కావాలి, ఆయన సంస్థలు తుడిచేవాళ్ళు కావాలి, ఆయనకి నిరంతరం సేవలు చేసేవాళ్ళు కావాలి, ఆయనతో కలిసి నిరంతరం తిరిగేవాళ్ళు కావాలి. ఆయన కావచ్చు, ఆవిడ కావచ్చు. వాళ్ళకి నిరంతరం దేశం మీద పడి డబ్బులు సంపాదించుకొచ్చే శిష్యులు కావాలి, భక్తులు కావాలి.
దానికి నిన్ను నీ సంసార జీవితంలోకి వెళ్ళనివ్వకుండా, నిన్ను నీ కుటుంబ జీవితంలోకి వెళ్ళనివ్వకుండా, నిన్ను ధర్మపరమైనటువంటి సృష్టి జీవితంలోకి వెళ్ళనివ్వకుండా నీకు తన సంసారాన్ని అంటించాడు. మతమని, దేవుడని, ప్రచారం అని, సమూహం అని, మన సంస్థని, ఆ సంస్థని సంసారం అంటించాడు. నువ్వు వెళ్ళి అమాయకంగా దానికి అంటుకుపోయావు. ఇక నీ అమాయకత్వానికి ఏం చేయాలి? లేదా నీ అజ్ఞానము, నీకు కోరికలు చచ్చినాయేమో, అలాగే ఏం చెబుతాం అది. అందుకని పనికొచ్చే ఉంచుకో, విఘ్నతతో నిత్య శుభ్రత పెట్టుకో. మతాన్ని కూడా నమ్మకు, దేవుణ్ణి కూడా నమ్మకు, గురువుని కూడా నమ్మకు, ప్రచారకులను అసలు నమ్మకు, ఈ జ్ఞాన గ్రంథాలను నమ్మకు. ఎందుకని ఇవన్నీ మనుషులు రాసినవేగా. అందులో మానవ సంబంధిత నిజాయితీ విషయాలు ఉన్నాయి, వాటిని నమ్ము. అందులో పనికిరాని విషయాలను ఎప్పటికీ తీసే. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, దైవావతారులు, దేవుళ్ళు, దేవతలని మనం పూజింపబడే వాళ్ళందరూ ఎవరైతే మానవ జాతికి అనుకూలంగా జీవితాలు ఉన్నాయో, వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ధర్మబద్ధమైన జీవితాలు జీవించారు, ఇలా జీవించండి అని చెప్పారు, అవన్నీ తీసుకో. వాటికి వ్యతిరేకమైనవి, అంటే సహజ మానవ జీవితానికి వ్యతిరేకంగా చెప్పబడుతున్నవన్నీ తీసి తుడిచి అవతల వారు. అప్పుడు నీకు దైవ భయం ఉండదు, మత భయం ఉండదు, గురు భయం ఉండదు. చాలా మందికి ఇప్పుడు మత భయం, గురు భయం, దైవ భయం, జ్ఞాన భయం, అజ్ఞాన గ్రంథ భయం. ఎందుకంటే వాళ్ళు భయపెడుతున్నారు, ఈ మతాన్ని వదిలిపెడితే నువ్వు నాశనం అయిపోతావు, మమ్మల్ని వదిలిపెడితే నువ్వు నాశనం అయిపోతావు. అలా ఎంతో మంది తెలుసు నాకు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే నువ్వు నాశనం అయిపోతావు, గురువును వదలకూడదని ఒక ప్రచారం ఉంది. ఒక పక్క దత్తాత్రేయుడు లాంటి మహానుభావుడు, ప్రకృతిలోనే నాకు 24 మంది గురువులు, ప్రకృతి అంతా నాకు గురువే అని దత్తాత్రేయుడు అంతటి లాంటి మహానుభావుడు వాళ్ళ చేత చెప్పిస్తే, మహాత్ములు దేవుడి చేతే చెప్పిస్తుంటే విశ్వమే గురువు అని, ఈ లింగులింగం అంటూ వచ్చిన మనలాంటి సామాన్య మానవులు, నాలాంటి అల్ప ప్రాణులు, నాలాంటి సామాన్యుడు నలుగురిని మెప్పించి గురువు అయిపోయి గురువుని వదలకూడదంటాడు, గురువుని మార్చకూడదంటాడు. గురువు నాయన విశ్వం అంతా ఒకటారా, మానవ జాతి అంతా ఒకటారా? మానవ జాతి మొత్తం ఒకటే. తేనెటీగ అనేక పుష్పముల నుండి మకరందము ఏ విధముగా సేవించునో, మనిషి ఆ విధముగా ప్రపంచము నుండి అనేక విషయములు తెలుసుకుంటూ తన జీవితమునకు అవసరమైనటువంటి అన్ని విషయములను గ్రహించుకొని జ్ఞానముతో జీవించవలెను. నువ్వు గురువుని వదలకూడదన్నావు అనుకో, భౌతిక జీవితంలో ఎంతమంది గురువులు ఉంటారు? భౌతిక జీవితంలో అసలు ఎన్ని విషయాలు అవసరం బతకడానికి. మరి అక్కడ కూడా ఒకటే నేర్చుకోవాలా, మిగిలిన నేర్చుకోవద్దా, మిగిలిన తెలుసుకోవద్దా? నానాత్వము, భిన్నత్వము, సృష్టి అనంతత్వము. మన పరిస్థితిని బట్టి, మన స్థితి గతిని బట్టి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అందుకని ఇందులో చెత్త ఏరిపారేయండి. గురువులను వదలకూడదు, దేవుళ్ళని వదలకూడదు, మతాలు వదలకూడదు, అసలు ఏది వదలకూడదు ఏంటి? శరీరమే వదిలేస్తాం మనం, మరణంతో చచ్చిపోతాం మనం. నా సొంత శరీరాన్ని వదిలేస్తాను నేను, మిగిలిన వదలకూడదేంటి? ఈ వదలకూడదనే వాళ్ళందరూ నువ్వు ఎన్ని వదలకుండా ఉంటే నీ శరీరం కూడా వదలకుండా ఉంటావని ఎవరిని చెబుతారేమో అడగండి, అలా పాటిద్దాం. నేను వితండవాదం చేయటంలో విజ్ఞానవాదాన్ని మీ తలలోకి ఎక్కిస్తాను. విజ్ఞానంగా ఆలోచించండి, భయపడకండి. భయము అనేది ఆధ్యాత్మికతలో కలిగించే వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. అసలు ఒకవేళ అది పొరపాటును మీకు వాళ్ళు కలిగించకపోయినా మీకు అలా అర్థమైన ఆ ప్రదేశానికి వెళ్ళబాకండి. ఎందుకంటే నువ్వు బతకడం ముఖ్యం కదా. ఒక మతమైనా, ఒక దేవుడైనా, ఒక గురువైనా, ఒక జ్ఞాన గ్రంథమైనా, ఏ దైవీ విధానమైనా, లేదా ఏ భౌతిక విషయమైనా నేను బ్రతకటానికి ముఖ్యము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ బ్రతుకుకి ఇబ్బంది కలిగించి అన్నింటినీ తీసే, నీ బ్రతుకుకి ధైర్యాన్ని ఇచ్చి నువ్వు బ్రతకటానికి ఆసరాగా ఉండి అవసరానికి ఉపయోగపడి అన్నింటినీ ఉంచుకో, అంతే. ఇవాళ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చి రేపు భయాన్ని కలిగించే వద్దు. అది ఇందాక అదే చెప్పాను. ఆర్భాటంగా పెళ్లి చేస్తే అప్పులు తీర్చడానికి జీవితం అంతా సరిపోద్ది. ఆర్భాటంగా ఇల్లు కడితే అప్పులు తీర్చడానికి జీవితం అంతా సరిపోద్ది. ఆర్భాటంగా కార్లు కొనుక్కుంటే ఈఎంఐలు పెట్టి, లోన్లు పెట్టి, మొత్తం ఇప్పుడు అందరూ ఈఎంఐలు వస్తువులు కొనుక్కుంటున్నారు. అందరి ఇళ్లలో ఈఎంఐలు వస్తువులే ఉంటాయి. ఈ ఆర్భాటాలకు పోతే నీ జీవితం అంతా నీకు అశాంతే ఉంటుంది. కోటీశ్వరులుగా ఉండి నిత్యాశాంతితో ఉన్నోళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. కోటాను కోట్ల ఆస్తుంది, అది కదపరు, అది తీరు.
అన్నీ కొనుక్కుంటానే ఉంటారు, మళ్ళీ కోట్లు కోట్లు ఖర్చు పెడతానే ఉంటారు, కోట్లు కోట్లు సంపాదిస్తానే ఉంటారు, కానీ సరిపోవట్లేదు నిత్య అసంతృప్తితో బతుకుతున్నారు. మరి ఆ కోట్లన్నీ ఏం చేస్తాడు? నేలపాలు. ఆ కోట్లన్నీ ఏమవుతాయంటే నేలపాలు. 100 ఎకరాల పొలాలు కొన్నాను, 100 కిలోలు బంగారాలు కొన్నాను, వజ్ర వైఢూర్యాలు కొన్నాను, అన్నీ ఎక్కడ ఉన్నాయి? బ్యాంకు లాకర్లో ఉన్నాయండో. ఇంట్లో పెట్టుకుంటే భయం మాకు. ఈ కాగితాలు కూడా బ్యాంకు లాకర్లోనే ఉన్నాయి. ఇవన్నీ అక్కడ వదిలేసి చచ్చిపోతాను. చచ్చిపోవడం ఏంటండి? మా పిల్లలు తింటారు. మా పిల్లలు లేరేంటి? సరే, నీ అదృష్టం ఉంటే తిన్నాయి. ఆ తినేటప్పటికి ఎలా అవుతారు? ఇవన్నీ ఉండాలి, దేనికి పనికిరాని వాళ్ళు అవుతారు. అంటే నేను దీన్ని విమర్శించటల్లా, తృప్తి లేకుండా నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు? తృప్తితో నువ్వు ఎంత ముందుకైనా వెళ్ళి, ప్రపంచం నీకు ఎంత అవకాశం ఇస్తే అంత ముందుకెళ్ళు. తృప్తితో వెళ్ళు, ఎప్పటికప్పుడు తృప్తితో వెళ్ళు. ఆ డబ్బు ఉన్నా పోయినా అది నన్ను దుఃఖపెట్టకూడదు, అది నన్ను బాధ పెట్టకూడదు, భయపెట్టకూడదు. అలా డబ్బు ఉండాలి నాకు, అలా మనుషులు ఉండాలి, అలా సుఖాలు ఉండాలి, అలా వస్తువులు ఉండాలి, అన్నీ అలా ఉండాలి. నన్ను భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. అంటే నా మనసులో మలినాలను తుడిచేయాలి. వీటి ద్వారా నేను ఏర్పరచుకున్న మలినాలు ఉన్నాయి, వాటిని తీసి అవతల పారేసి మిగిలిన ఉంచుకోవాలి. రోజు ఇదే ప్రాసెస్ అంతే. ఇల్లు తుడుచుకున్నట్టుగా, బట్టలు ఉతుక్కున్నట్టుగా, సామాను కడుక్కున్నట్టుగా, నిత్య స్నానపానాదులు చేసినట్టుగా, కాలకృత్యాలు తీర్చుకున్నట్టుగా నిత్యము నీ మనసును శుభ్రపరుచుకో. ఆ మనసు మనోశుభ్రతే ఆధ్యాత్మికత. మనోశుభ్రత ఏంటి? తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి అవసరమైన అన్నీ ఉంచుకో, అన్ని తెచ్చుకో. మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకున్న వాటిలోంచి, ఉంచుకున్న వాటిలోంచి చెత్తను ఏర్పారేసి, బాధను కలిగించేది, దుఃఖాన్ని కలిగించేది, భయాన్ని కలిగించేది, ఇబ్బందిని కలిగించేది తీసి బయట పారేస్తుంది. సింపుల్ అయిపోయింది. ఇదే ఆధ్యాత్మికత, ఇది నిజమైన సాధన. సాధన ఏంటి? ఇది నిజమైన సాధన. ఇది జరిగిన రోజున ఏమవుతుంది? మనసు ప్రశాంతతని పొంది, నా జీవితం మొత్తం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకనం వదిలేయవలసినవి వదిలేయగలుగుతాను, ఉంచుకోవలసినవి ఉంచుకుంటాను, తెచ్చుకోవలసినవి తెచ్చుకుంటాను, వాటిని ఉపయోగించుకోవలసినవి ఉపయోగించుకుంటాను, మళ్ళీ అందులోంచి చెత్తను బయట పారేస్తాను. చూడండి, రోజు ఆహారం తింటాను, రోజు నీళ్లు తాగుతాను, రోజు నాకు కావలసినవన్నీ అనుభవిస్తాను, రోజు మలమూత్ర విసర్జన చేస్తూనే ఉంటాను, వదిలేస్తూనే ఉంటాను, చెత్త అంతా రోజు వదిలేస్తాను, రోజు ఇల్లు తుడుచుకుంటాను, రోజు బట్టలు ఉతుక్కుంటాను, రోజు పాత్రలు శుభ్రం చేసుకుంటాను, రోజు శరీర శుభ్రత జరుగుద్ది. సేమ్ అంతే, రోజు మనోశుభ్రత జరగాలి. మనోశుభ్రతే ఆధ్యాత్మికత. అయితే ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటండి? మీరు చెప్పేది ఏంటి అసలు? సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి? మోక్షం అనేది ఒక్కసారిగా వస్తుందా, కొద్ది కొద్దిగా వస్తుందా? అదే ఆయన అడిగింది. మీరు చెప్పేది ఏంటి? అదొక ప్రాసెస్ లాగా మెల్లగా వస్తుందా అని అడిగారు. సార్, మోక్షం అంటే ఏమీ లేదు సార్. దుఃఖరాహిత్య స్థితి మోక్షము. దుఃఖము లేనటువంటి స్థితి మోక్షము. ఆనందంగా ఉంటాను, హాయిగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఉంటాను అన్న స్థితి మోక్షము, ఉన్నాను అన్న స్థితి మోక్షము. ఇప్పుడు ఆ ఉన్నాను అన్న స్థితి, ఉంటాను అన్న స్థితి ఎలా ఉండాలి? హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దుఃఖంగా ఉన్నాను, భయంగా ఉన్నాను, బాధగా ఉన్నాను, దుఃఖంగా ఉంటాను, భయంగా ఉంటాను, బాధగా ఉంటాను, ఇబ్బందిగా ఉంటాను, కష్టంగా ఉంటాను, అశాంతిగా ఉంటాను, ఉన్నాను. ఇవన్నీ ఏంటి? చెత్త, ఏరు బయట పారే. అది ఎందుకు? అలా జీవించాలని ఎవరు కోరుకోరు. ఎలా జీవించాలి? ఉన్నాను, ముందు ఉండటం నిజం, ఉన్నాను. ఎలా ఉండాలి? శాంతిగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇలా ఉండాలంటే నువ్వు తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు లోపల ఉన్న చెత్తను బయట పారేయాలి, అసంతృప్తులు బయట పారేయాలి, అసంతోషాలు బయట పారేయాలి, అజ్ఞానం బయట పారేయాలి, దుఃఖాలు బయట పారేయాలి, బాధలు బయట పారేయాలి. ఎందుకని? ఆలోచన లోపంలో ఉన్న ఈ ఉపయోగం లేదంటున్నా. అవి కేవలం ఫోటోలు. ఓ పాముని చూసాం, లోపల ప్రింట్ అయిపోయింది, ఫోటో ఉంది, మనసులో పాము ఫోటో ఉంది. ఎందుకు మనసులో పాము ఫోటో? ఏం చేసుకుంటుందని? అది నిజం పాము కాదు, నిన్ను గర్వదు. పైగా ఫోటో ఎందుకు? మళ్ళీ పామును గుర్తు చేస్తుంది. పామును గుర్తు చేస్తే భయం వస్తుంది. సరే, అసలు గుర్తు చేస్తే భయం ఎందుకు రావాలి? అది కూడా తప్పే. ఫోటోతో భయం ఏంటి?
ఫోటోతో భయం ఏంటి? ఫోటోలో మా ఆవిడతో కాపురం ఎలా చేయగలను, ఫోటోతో మా ఆయనతో కాపురం ఎలా చేయగలను, ఫోటోలో ఆహార పదార్థాలు ఫోటో తీసి పెట్టుకున్నా ఎలా తినగలను? పనికిరావని తెలుసుగా. అలాగే మనసులో ఫోటోలు పనికిరాని తీసి బయటపారేసి, మనసులోంచి పాము ఫోటోని తీసి బయటపారే, మనసులోంచి దుఃఖం ఫోటోని తీసి బయటపారే, మనసులోంచి అశాంతి ఫోటోని తీసి బయటపారే. ఎప్పటికప్పుడు కొత్తగా తింటావా నువ్వు అన్నం? అలాగే ఎప్పటికప్పుడు రోజు కొత్తవి తెచ్చుకో మనసులోకి. అనేది మనసును అనుభవించొద్దంటలా, కొత్తగా రోజు తెచ్చుకో. ఆహార పదార్థాలు తినేసాం, ఇవాళకి అయిపోయిందిగా. ఒకవేళ మిగిలిన ఎవరికో ఇచ్చేస్తాం, కానీ 4 రోజులు ఉంచుకొని తింటాం కుదరదుగా అన్నం కూరలు. సరే దరిద్రం ఫ్రిడ్జ్లు వచ్చినాక ఉంచుకొని వాళ్ళే తింటున్నారు అనుకోండి వేడి చేసుకొని. కానీ సహజంగా మాట్లాడుకునేటప్పుడన్నా కొంచెం సహజంగా నిజంగా మాట్లాడుకుందాం. అది పరమ దరిద్రం. అసలు ఫ్రిడ్జ్లో తినకూడదని చెబుతున్నారు. సరే ఏదో ఇక లోభత్వం ఎవరికి పెట్టలేము, ఇవ్వటం ఇష్టం ఉండదు, దాసుకు తింటున్నా, అది వదిలేయండి, మామూలుగా చెబుతుంది. 4 రోజులు వండుకునేవి అసలు రేపటికే పాడైపోతాయి. ఫ్రిడ్జ్ తీసి పక్కన పెట్టేస్తే కాసేపటికి మనం వండుకునే రేపటికి పనికిరావు. రేపు మళ్ళీ కొత్తగా వండుకుంటాం. రేపు తాగేది కొత్త కాఫీ, రేపు తాగేది కొత్త టీ, రేపు తినేది కొత్త అన్నం, రేపు అనుభవించే కొత్తవే, అన్నీ కొత్తవే. అలాగే నీ మనసులో ఏ పాతవి ఉన్నాయి, నువ్వు మళ్ళీ అన్ని కొత్తవి తెచ్చుకో, అనుభవించు. ఆ పాత కూడా ఎందుకు? ఒకవేళ ఉంటే ఉంచుకో, గుర్తుగా ఉండాలిగా. ఒకవేళ నేను ఏం తెచ్చుకోవాలని గుర్తు కావాలని ఆనందాలు ఉంచుకో, సుఖాలు ఉంచుకో, నీకు శాంతినిచ్చే ఉంచుకో, సంతృప్తినిచ్చే ఉంచుకో, అవన్నీ ఉంచుకో. ఎవరొద్దన్నారు నిన్ను? చక్కగా ఉంచుకో. ఆ మనోశుభ్రత జరిగిన రోజున మనోశుభ్రతే ఆధ్యాత్మికత. అంతే తప్ప తలకిందులు తపాలు, తలకిందులు తపస్సులు ఇవన్నీ అసలు నీకు దేనికి ఉపయోగపడవు. ఎందుకంటే అవన్నీ చేస్తున్నారు అందరూ. ప్రపంచం ఇలాగే ఉందిగా. మతం లేని ఇల్లు లేదు, దేవుడు లేని ఇల్లు లేదు, ఏదో ఒక గురువుని అనుసరించిన మనిషి ఉండడు, ఏదో ఒక దైవారాధన లేని కుటుంబమే ఉండదు. పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడిపోతుంటాయి. సెలవులు వచ్చినాయంటే ఇంకా కిటకిటలాడిపోతాయి. పిల్లలకో లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సెలవులు వచ్చినాయండి, ఇంకా పరీక్షా సమయాలు వచ్చినాయంటే ఇంకా కిటకిటలాడిపోతాయి. మరి అందరిలోనూ చెడు అలాగే ఉంది, పోలేదే. ఎందుకు పోలేదు తెలుసా? నువ్వు చెడు చేయలే, ఎక్స్ట్రా మతాన్ని వేసుకుంటున్నావు, దేవుణ్ణి వేసుకుంటున్నావు, గురువుని వేసుకుంటున్నావు, జ్ఞానాన్ని వేసుకుంటున్నావు. అది వెళ్ళి చెడులోనే పడుతుంది. పైగా దాంతో కొత్త చెడు సృష్టించుకుంటున్నావు, కొత్త భయాలు సృష్టించుకుంటున్నావు. బాబోయ్ దేవుడిదేదో ఇలా ఉండకూడదు, ఈ గురువు గారు బాబోయ్ శాపాలు పెడతాడు. అలా శాపాలు పెట్టి అసలు శిష్యుల్ని భయభ్రాంతులకు గురి చేసే గురువుల్ని బోల్డ్ మందిని చూశాను. పాప ఆ పిచ్చోళ్ళు అది నిజమనుకోండి నమ్ముతున్నారు. ఈ మధ్య నాకు ఒక ఆయన చెప్పాడు, ఒక గురువు గారి శిష్యురాలు, ఆయన కూడా గురువు శిష్యుడే. అయితే ఏదో కొంచెం ఆ గురువు మీద అసంతృప్తి కలిగి ఆయన ఏదో పాపం ఆ గురువు ఇలా చేస్తున్నాడు ఏంటంటే, ఏం లేదు, ఆ గురువు డబ్బులకు లోబడిపోయాడు అనే భావన అతనికి వచ్చింది. 40 ఏళ్ళ నుంచి ఆ గురువుని అనుసరిస్తున్నాడు. విపరీతమైన డబ్బు పిచ్చితో తిరుగుతున్నాడు, కీర్తి పిచ్చితో తిరుగుతున్నాడు ఈ గురువు అని అనిపించింది అతనికి. 40 ఏళ్ళ నుంచి గురు భక్తుడే. అయితే ఆ గురువుతోనే ఉన్న ఆ గురు భక్తుడికి అలా అనిపించి తిరగటం తగ్గించుకున్నాడు. ఆ విషయాలను పక్కన ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుండి అందరూ ఉంటారుగా. అక్కడ ఉన్న ఎవరో ఒక స్త్రీతో అన్నాడు, ఆ గురువుతో కొంచెం బాగా క్లోజ్గా ఉండేటువంటి ఓ స్త్రీ భక్తురాలతో అన్నాడు. ఆవిడ చెప్పిందంట, అయ్యో మన గురువు గారికి చాలా శక్తులు ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి, ఆయన ఎవరైనా వ్యతిరేకంగా అంటే వాళ్ళకి హాని జరిగిపోద్ది, నష్టపోతారు. మన పలానోళ్ళకి గుండెపోటు వచ్చింది, మన పలానోళ్ళకి కిడ్నీలు పాడైపోయింది, మన పలానోళ్ళకి పిల్లలు చచ్చిపోయారు, మన పలానోళ్ళకి అట్లా ఆర్థిక నష్టాలు వచ్చేసినాయి, వ్యాపారాలు కూలిపోయినాయి. ఇవన్నీ మన గురువు గారిని అసలు వాళ్ళు పైకి వ్యతిరేకంగా అనుకోవటం వల్లనే జరిగిపోయినాయి అంట. ఆయన స్వయంగా చెప్పాడు నాకు. ఇటువంటి గురువులు, ఇటువంటి శిష్యులు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు, అంటే ఆ గురువులు ఈ శిష్యులతో అలాంటి ప్రచారాలు చేయిస్తున్నారు. వాళ్ళు చెప్పి పాపం వాళ్ళు నమ్మి చెబుతున్నారో మరి గురువులు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కలిపి చేస్తున్నారో మనకు తెలియదు. ఏంటంటే ఈ గురువు గారికి ఎదురెళ్తే, మన దేవుడు గారికి ఎదురెళ్ళటం కాదు, అసలు నువ్వు వదిలేసిన కనీసం నమ్మకుండా ఎదురెవరు వెళ్తారు? మనకి ఎందుకు లేని ఇంట్లో కూర్చుంటారు. ఒకవేళ నమ్మకం తగ్గితే, ఏదన్నా చెడు అనిపిస్తే, నీకు అలా అనిపించినా సరే నువ్వు నాశనం అయిపోతావు. నన్ను వదిలేవని నాశనం అయిపోతావు. అంటే ఎలా ఉందంటే పట్టుకోవటమే దరిద్రం అన్నట్టుంది. ఒక్కసారికి ఆ వలలో పడ్డావా నువ్వు బయటకు వెళ్ళటం లేదన్నట్టుంది.
అసలు అలాంటి గురువులు ఉంటారా భూమి మీద? అలాంటి దేవుళ్ళు ఉంటారా? అలాంటి మతాలు ఉంటాయా? నిజంగా దేవుడు అలా ఉంటాడా చెప్పండి. అయితే నిన్ను మానసికంగా ఎలా తయారు చేశారు చూడండి. ఎందుకయ్యా నా దరిద్రాలు ఎందుకు? నీకు హాయిగా నీ ఇంట్లో నువ్వు ఉన్న హాయిగా ఉండే పనిగా కొత్తగా ఇవన్నీ తగిలించుకున్నావు నువ్వు వెళ్ళి. అలా ప్రపంచంలో కూడా తగిలించుకోబాక. భౌతిక ప్రపంచంలో కూడా ఇలా నిన్ను భయపెట్టే, బాధ పెట్టే, దుఃఖ పెట్టే, కష్టపెట్టే, ఇబ్బంది పెట్టే తగిలించుకోబాక. ఒకవేళ కుటుంబ సభ్యులు ఏమండి, మొత్తం సమస్య అంతా కుటుంబ సభ్యులతోనండి బాబు. మా ఆవిడ, మా అబ్బాయి, మా పిల్లలు, మా ఆయన. ఎలాగండి బాబు? నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, బాబోయ్ వీళ్ళందరూ అంటే ఇందులో కూడా చెత్తను తీసే. అందులో నీకు ఆనందాలు ఉంచుకో, శాంతిని ఉంచుకో. ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు నీకు వచ్చిన అనారోగ్యాన్ని నువ్వు తగ్గించుకోగలవా? నీ ప్రాణం ఎప్పుడు పోద్దో నీకు తెలుసు. అంటే నిజాయితీగా ప్రశ్నలు వేసుకో. నీతో నువ్వన్న నిజాయితీగా ఉండు. బయట వాళ్ళతో ఎందుకు? అదేగా మనస్సు, ఇదేగా సాధన, ఇదేగా పరిశీలన, ఇదేగా ఎంక్వైరీ, ఇదేగా విచారణ మార్గం, ఇదేగా సెల్ఫ్ ఎంక్వైరీ. నన్ను నేను పరిశీలించుకోవడం. నా ప్రాణాన్ని నేను నిలుపుకోగలనా? నా ప్రాణం ఎప్పుడు పోద్దో నాకు తెలుసా? నాకు అనారోగ్యం రాకుండా నేను ఆపుకోగలనా? కాదు, లేదు. అలాంటప్పుడు నా భార్యకి ఏదో అయిపోద్దని భయం ఏంటి? తీసే ఆలోచన తీసి బయటపడే. నా కొడుకు ఏమైపోద్దో, నా కూతురికి ఏమైపోద్దో, నా కుటుంబానికి ఏమైపోద్దో, నా వాళ్ళకి ఏమైపోద్దో, నా వస్తువులకి ఏమైపోద్దో, నా విషయాలకి ఏమైపోద్దో తీసి ఆలోచనలన్నీ బయటపడాయి. దమ్ముగా బయటపడాయి. ఒక హీరోలాగా, ఒక హీరోయిన్ లాగా ఇస్త్రీ అవతలు కొట్టాటిని. అదే ఆధ్యాత్మిక సాధన. ఎందుకో తెలుసా? అసలు నీ మరణానికి నీకు దిక్కు లేదు. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడే నువ్వు ఆ పని చేయగలుగుతావు. మిగిలినవి బయట తీసి పారేయగలుగుతావు. ఎవరికైనా ప్రపంచంలో నేను నా మరణాన్ని ఆపుకోగలను, నేను ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాను, ఈ మధ్యలో చావను, నాకు అసలు ఎటువంటి అనారోగ్యం రాకుండా నేను చేసుకోగలను, ఇదిగో రోజు శుభ్రంగా సరైన తిండి తింటున్నాను, అన్ని ఎక్సర్సైజ్లు చేస్తున్నాను, అన్ని రకాలుగా పరమ ఫిట్ గా ఉన్నాను, నాకు ఎటువంటి అనారోగ్యం రాదు, ఎటువంటి చావు ఇప్పట్లో రాదు, 100 పూర్తి అవ్వాల్సిందే అని ఎవరైనా చెప్పగలరా? ఎవడో చెప్పలేడు. ఇక్కడ కాల నియతి ఎవడికి తెలీదు. సృష్టి ధర్మాలు, సృష్టి విధానాలు ఎవడికి తెలీదు. నాకే దిక్కు లేదు, నా మరణమే నాకు తెలియకపోతే నా వాళ్ళు ఏమైపోతారు, నా వాళ్ళు ఏమైపోతారని అది పిచ్చమోహం, పనికిరాని మోహం, పనికిరాని అబద్ధం కదా, అసత్యం కదా. దాన్ని మనసులో ఎందుకు దాచుకుంటున్నావు? అదే అజ్ఞానం అంటే, అదే మాయ అంటే. ఆ మాయని, అజ్ఞానాన్ని, పనికిరాని చెత్త విషయాలని ఏరి బయటపారే. ఎప్పుడో ఏదో జరిగేది ఎందుకు? ఇప్పుడు భార్య ఉంది ఆనందంగా ఉండు, ఇప్పుడు భర్త ఉన్నాడు ఆనందంగా ఉండు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఆనందంగా ఉండు. ప్రస్తుతాన్ని ఆనందించు, అవన్నీ ఉంచుకో లోపల. రోజు ఆనందించు. మళ్ళీ నువ్వు రోజు భార్యతో ఆనందించేది కొత్తదే, రోజు పిల్లడిని ఎత్తుకునేది కొత్తదే, రోజు కూతురుతో మాట్లాడేది కొత్తదే, రోజు మనుషులతో గడిపేది కొత్తదే. కొత్తగా తెచ్చుకో, ఆనందించు. చక్కగా ఆనందించేవన్నీ ఉంచుకో. దుఃఖాన్ని ఇచ్చే, భయాన్ని ఇచ్చే, బాధనిచ్చే, ఇబ్బందినిచ్చే అన్ని తీసి బయటపారే. ఇది మనోశుభ్రతే ఆధ్యాత్మికత. మనోశుభ్రత చేసుకోమని చెప్తుంది ఆధ్యాత్మికత. అలా చేసుకోవాలంటే ఏం చేయాలి? నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. మనసు ఎక్కడుంది? నువ్వేగా, నీలోనేగా. నీ మనసులోకి దేవుడు ఎట్టాలుతాడు, నీ మనసులోకి గురువు ఎట్టాలుతాడు, నీ మనసులోకి మతం ఎట్టాలుతుంది, నీ మనసులో జ్ఞాన గ్రంథం ఎట్టాలుతుంది. నువ్వు వెళ్తావు, నువ్వు వెళ్ళగలవు. నీ మనసులోకి వెళ్ళి ఏదైనా విషయాలను ఏరుకొని తీసి పారేయాలంటే నీ వల్ల అవుద్ది. అందులో ఏవి ఉంచుకోవాలో ఏవి తీసేయాలో నీ ఇష్టం కదా. అది నువ్వు అన్ని లోపలేసుకుంది నీ ఇష్టంతోనే కదా. కాబట్టి ఇప్పుడు నువ్వే నీకు ఏవి కావాలో ఉంచుకొని మిగిలిన తీసి బయట పారేయాలి. ఆ ప్రాసెస్ నువ్వు చేసుకోవాలి. అలా ప్రాసెస్ నువ్వు చేసుకోవాలి అని చెప్పే మతము గురువు ఉంటే నమ్ము, మతము దేవుడు ఉంటే నమ్ము, మతము గ్రంథం ఉంటే నమ్ము. ఎందుకంటే అవి నీకు సహాయపడి నీ ఆలోచనని బలపరుస్తున్నాయి. నీ మనోశుద్ధికి నీ మనోశుద్ధి అనే ఆలోచనని బలపరుస్తున్నాయి. అటువంటి వాళ్ళందరినీ నమ్మచ్చు, అటువంటి వాళ్ళందరినీ అనుసరించవచ్చు. లేదు నన్ను అనుసరించు, నీకు మోక్షం వచ్చేస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు మోక్షం వచ్చేస్తుంది, అసలు నీ సొంత బుర్ర వాడకు, నీకు మోక్షం వచ్చేస్తుంది, నువ్వు నాకు శరణాగతి అయిపో, నీకు మోక్షం వచ్చేస్తుంది అనే వాళ్ళందరూ నిన్ను ముంచేస్తున్నారండి. ఎందుకని? దుఃఖం నీ మనసులో ఉంది, భయం నీ మనసులో ఉంది, బాధ నీ మనసులో ఉంది, అన్ని నీ మనసులో ఉన్నాయి. తాత్కాలిక ఆనందంగా ఉండొచ్చు ఆ గురువు దగ్గర, తాత్కాలిక ఆనందంగా ఉండొచ్చు ఆ పుణ్యక్షేత్రంలో, తాత్కాలిక ఆనందంగా ఉండొచ్చు
ఆ ప్రార్థనాలయంలో ఆ కాసేపు తాత్కాలిక ఆనందంగా ఉండొచ్చు. ఆ జ్ఞాన గ్రంథం చదువుతున్నంతసేపు. ఇది ఎలాంటిదంటే పెళ్లి అప్పులు పాలైపోయి పెళ్లి చేస్తున్నంతసేపు ఆడంబరం, ఆనందం, హాయిగా ఉంటుంది. అప్పులు పాలైపోయి ఇల్లు కట్టిన ఫంక్షన్, గృహప్రవేశం చేసుకుంటూ ఫంక్షన్ చేస్తున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఫంక్షన్ అయిపోయినాక తర్వాత రోజుల్లో మొత్తం దుఃఖమే. అలాగే ఇది కూడా తాత్కాలికమైనటువంటి ఉపశమన ఆనందాలకు వెళ్ళకు, శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మనోశుభ్రతకి వెళ్ళు. అసలు జీవితంలో భయమే ఉండదండి మనిషికి. మీరు ట్రై చేసి చూడండి. మీకు అర్థమైందో లేదో కామెంట్లో పెట్టండి. కనీసం మీరు భయం పోగొట్టుకోలేకపోవచ్చు, కానీ భయం ఉండదు. నిజంగా నేను తీసి బయట పారేస్తే ఆలోచనల్లో పాము నన్ను ఏమీ చేయలేదు, మా వాళ్ళకి ఏమన్నా అయిపోద్దేమో, నాకేమైపోద్దేమో, రేపు ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పీకి బయట పారేసి ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఇప్పుడు జీవించడం నేర్చుకుంటే అసలు భయం అనేదే ఉండదు. భయం లేని జీవితం మనిషి జీవించగలడా లేదా కామెంట్లో పెట్టండి. తీసి పారేయాలి. తీసి పారేస్తే భయం ఉండదు. అసలు భయం ఎందుకు, బాధ ఎందుకు, దుఃఖం ఎందుకు? జరగవలసినవి జరుగుతాయి. అసలు ఆయువే ఎప్పుడో తెలియదు, ముగింపు ఎప్పుడో తెలియదు. ముగింపు మరో నిమిషం వచ్చేయచ్చు, రాకపోవచ్చు 100 ఏళ్ళు. కాబట్టి ఎప్పటికప్పుడు జీవించటమే ఉంది. జీవించడం కూడా కొత్తగా ఉంటుంది. ఎప్పుడు అన్ని కొత్త వస్తువులు, అన్ని కొత్త విషయాలు, అందరూ కొత్త మనుషులు. పాత భార్య అనుకుంటున్నావా, పాత భర్త అనుకుంటున్నావా? పాత భార్య, పాత భర్త అనేది నీ భావన. నువ్వు ఇప్పుడు ఒక మనిషితో ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఒక మనిషిని ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు, ఒక మనిషితో ఇప్పుడు నువ్వు సంతోషాన్ని పొందుతున్నావు, ఒక మనిషితో ఇప్పుడు నవీన చర్యను జరుపుతున్నావు. నువ్వు అది మాట కావచ్చు, చేత కావచ్చు, పని కావచ్చు, అవి విషయాలైనంతే, పదార్థాలైనంతే. ఇప్పుడు నువ్వు జీవించటం అంటే మొత్తం నూతనమే. పాత జీవితాన్ని నువ్వు జీవించలేవు, పాత స్మృతులతో నువ్వు జీవించలేవు, నిన్నట్లోకి వెళ్ళి నువ్వు జీవించలేవు. ఇప్పుడు అంతా నూతనమే, అందరూ నూతనమే, అన్నీ నూతనమే. అందుకే సత్యము నిత్య నూతనము. ఇప్పుడు ఈ నిమిషం సత్యం. నేను ఈ నిమిషం మనిషిని, పాత మనిషిని కాదు. నేను నిన్నటి మనిషిని కాదు. నేను నిన్నటి మనిషి కడుపు నిండిపోయింది కదా, నిన్నటి మనిషి కడుపు నిండిపోయింది. ఇప్పుడు అన్నం ఎందుకు? నిన్నటి మనిషి కోరిక తీర్చేసుకున్నాడు, శారీరక కోరిక. ఇప్పుడు ఎందుకు మళ్ళీ? నిన్నటి మనిషి నేను బట్టలు కట్టేసుకున్నాడు, నిన్నటి మనిషి శుభ్రతలు చేసేసుకున్నాడు, నిన్నటి మనిషి అన్నీ అనుభవించేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నీ? అంటే నేను నిన్నటి మనిషిని కాదు, ఇప్పుడు కొత్త మనిషిని. అందుకని ఆకలి వేస్తుంది సార్, కొంచెం కాఫీ ఇవ్వండి, టిఫిన్ పెట్టండి, భోజనాలు పెట్టండి, స్నానపానాదులు చేసుకున్నాక ఉతికిన బట్టలు ఇవ్వండి. ఎందుకని కొత్త మనిషిని. నిన్నటి మనిషిని అయితే ఇవన్నీ నిన్న చేశాను అక్కర్లే. ఇప్పుడు అలా భార్య అయినంతే, భర్త అయినంతే, పిల్లలైనంతే, విషయాలైనంతే. నిన్నటయ్యి పాతయ్యి అయితే అవన్నీ చేసేసి నువ్వు ఇప్పుడు చేయక్కర్లే. ఇప్పుడు చేస్తున్నావంటేనే నూతనము. ఈ నూతనమే సత్యము అని చెప్పారు. నిత్య నూతనత్వమే సత్యము, సత్యము నిత్య నూతనం. అందుకని రోజు చెత్తేరే, మళ్ళీ రోజు తెచ్చుకో, నిత్య నూతనంగా అనుభవించు. మళ్ళీ అందులోంచి రోజు చెత్తేరి బయటపారు. ఏంటి చెత్త? నన్ను భయపెట్టేది, బాధ పెట్టేది, దుఃఖ పెట్టేది, కష్టపెట్టేది, ఇబ్బంది పెట్టేది, అశాంతి పెట్టేది ఏదైనా చెత్త చెత్త చెత్త. దాంతో నాకేం పని? గతం అయిపోయింది, పని లేదు. భవిష్యత్తులోకి వెళ్ళలేను, పని లేదు. కాబట్టి గతపు ఆలోచనలు చేయకండి, భవిష్యత్తు ఆలోచనలు చేయకండి. ప్రస్తుతం నిజం ప్లస్ కొత్తది. నిన్నటి మనిషిని నేనైతే నిన్న చేసిన అన్ని చేసేసా, తినేసా, తాగేసా, నిద్రపోయా, లేచి ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయటం కాదు. మళ్ళీ చేస్తున్నానంటే నేను కొత్తవాడిని. ప్రజెంట్ అంటే ఎప్పుడు కొత్తదే. అందుకని ఎప్పుడు కొత్తగా జీవించు, కొత్తదనంగా జీవించు. నిన్నటి భార్య కాదు. పక్కింటి ఆయన భార్య అందంగా కనబడుతుంది, మన భార్య రోజు ఉండే భార్య బోరు కొడుతుంది అని. పక్కింటి ఆయన కూడా సేమ్ అదే అనుకుంటున్నాడు. ఎదురింటి ఆయన ఎప్పుడు దొరుకుద్దా అని, ఎదురింటి ఆయన పెళ్ళం ఎప్పుడు దొరుకుద్దా అని సేమ్ అదే అనుకుంటున్నాడు. మన పెళ్ళాన్ని చూసి ఆయన అలాగే అనుకుంటాడు. వాళ్ళ మొగుడిని చూసి ఈమె అనుకుంటే ఈ మొగుడిని చూసి ఈయన ఎలాగే అనుకుంటాడు. అటు వల్ల ఉపయోగం లేదు. అలాంటి చెత్తలన్నీ తీసి బయటపారు. నీ భార్యని నిత్య నూతనంగా చూడు, అసలు నీతో తప్పే జరగదు. ఎందుకో తెలుసా? అనుభవించే నువ్వు నిత్య నూతనమే. పాత మనిషి అయితే అనుభవించేసావు, ఇప్పుడు అనుభవించక్కర్లే. ఇంకా పాత మనిషే ఇప్పుడు జీవిస్తుంటే నువ్వు నిన్న అన్ని అనుభవించావు, ఇంకా నువ్వు జీవించక్కర్లే. అలాగే మీ భార్య పాతది అని నీకు బోర్ ఫీలింగ్ వస్తే, పాత మనిషి అయితే నువ్వు అన్ని అనుభవించేస్తున్నావు నువ్వే, ఇంకా మళ్ళీ ఇప్పుడు అనుభవించక్కర్లే కదా. అలాగే ఆవిడ కూడా అంతే.
భర్త అంతే, భార్య అంతే, పిల్లలంతే, ఎవరైనా సరే, ఏ వస్తువైనా సరే, ఏ విషయమైనా సరే, నువ్వు మళ్ళీ ఇప్పుడు అనుభవానికి వెళ్ళావంటే అది కొత్తదే. నువ్వు మళ్ళీ దాన్ని వాడకానికి వెళ్ళావంటే అది కొత్తదే. నువ్వు మళ్ళీ దాన్ని చూస్తున్నావు, వింటున్నావు, గ్రహిస్తున్నావు అంటే అది కొత్తదే. పాతదైతే చేయక్కర్లేదు, ఎందుకని చేసేసాం కదా. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని మనసుకు చెప్పు. మనసులో పాతబడిపోయిన పాత్యంతకాయ పచ్చళ్ళు పెట్టుకొని పాతదే బోరు కొడుతుందంటది. కొత్త చేద్దామంటది. నీ మొహం తగలయ్యా, ఇప్పుడు అనుభవించేవన్నీ కొత్తవేనే అని దానికి చెప్పండి. ఎవరికి? నీ మనసుకే. సత్యతను దానికి నేర్పండి. సత్యతను నేర్పితే అన్నీ అర్థమైపోతాయి. అందులో చెత్తను రోజు శుభ్రపరిచేయండి. రోజు అనుభవిస్తున్నప్పుడు నూతనమే. కొత్త భార్య, కొత్త భర్త, కొత్త కొడుకు, కొత్త కూతురు, కొత్త ఇల్లు, అన్ని కొత్తవే. ఎందుకంటే ఇప్పుడు జీవిస్తున్నా, అనుభవిస్తున్నా. పాతదైతే నేను మళ్ళీ దాన్ని అక్కడ ఉండక్కర్లేదు. అసలు పాతదంతా నేను చేసేసాను, అనుభవించేశాను, కడుపు నిండిపోయింది, మనసు నిండిపోయింది, అన్నీ అయిపోయినాయి, క్లోజ్ స్టోరీ. పాతవైతే అన్ని చేసేసాను, ఇక చెయ్యక్కర్లా. ఇక చెయ్యాల్సి వస్తుంది, మళ్ళీ కావాల్సి వస్తుంది అంటే అంత కొత్తదే. అందుకని నూతనత్వమే, నిత్య నూతనత్వమే సత్యము. అదే ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు. అందుకని సత్యము నిత్య నూతనము, నిత్య నూతనత్వమే సత్యము. సరే అండి మాస్టర్, బాగానే ఉంది. ఇందాక కూడా ప్రశ్న చదివారు, మీరు చెబుతుంది వేరు, ప్రశ్న అడిగింది వేరు. మోక్షం అనేది ఒకసారిగా వస్తుందా, లేదా స్లో ప్రాసెస్లో కొద్ది కొద్దిగా వస్తుందా? అది కదా ఆయన అడిగింది. మరి మీరు ఇవన్నీ చెబుతున్నారేంటి అంటే, చెత్తను తీసి పారేసి నిత్య నూతనముగా, నిత్య నూతనమే సత్యమని ప్రతిదానిని నూతనంగా అనుభవించేది నూతనమే కదండి. కొత్త అన్నమే తింటున్నాం కదండి, ఇప్పుడు వండుకున్నదే అన్నం కదండి, ఇప్పుడు వండుకున్నవే కూరలు కదండి. మళ్ళీ ఇప్పుడు భార్యతో కొత్తగా శారీరక సుఖం అనుభవిస్తున్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు బట్టలు ఉతికినవి కొత్తగా వేసుకున్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు స్నానం కొత్తగా చేసాం కదండి. అన్ని కొత్తవే కదండి. ఆ స్పర్శలు కొత్తవే కదా. నీళ్లు మీద పడుతున్నాయి, ఇప్పుడు స్నానం చేస్తున్నాం, ఆ చల్లదనం తెలుస్తుంది, ఆ వెచ్చదనం తెలుస్తుంది, కొత్తదే కదా. కొత్తవి కాకపోతే అనుభవాలు, అనుభూతులు దొరకవు కదా. దాన్ని చెప్పు మనసుకే. నూతనత్వము, నిత్య నూతనత్వమే సత్యమని చెప్పు. సత్యం ఎప్పుడు నిత్య నూతనం అని చెప్పు. పాత్యంతకాయ పచ్చడి వద్దని చెప్పు, లేదు ఇక్కడని చెప్పు. చెత్త అంతా తీసి బయట పారే. ఏం చెత్త? బాధ పెట్టేది, దుఃఖ పెట్టేది, కష్టపెట్టేది. ఇవన్నీ తీస్తే ఏంటండి? ఇప్పుడు నన్ను బాధ పెట్టేది లేదు, నన్ను భయపెట్టేది లేదు, నన్ను దుఃఖ పెట్టేది లేదు, నన్ను ఇబ్బంది పెట్టేది లేదు, నన్ను కష్టపెట్టేది లేదు. అసలు నెగిటివిటీకి సంబంధించి, చెడుకు సంబంధించి నా మనసులో ఏది లేదు. నా మనసులో ఉందంతా నన్ను ఆనంద పెట్టేది, నన్ను సుఖ పెట్టేది, నాకు హాయిని ఇచ్చేది, నాకు శాంతిని ఇచ్చేది, నన్ను సంతోష పెట్టేది. అదే మోక్షం. మరి అది ఒక్కసారిగా వస్తుందా, ప్రాసెస్లో వస్తుందా అంటే, ఒకసారిగా ఎట్లా వస్తుంది? మీరు చెత్తంతా తీయాలిగా, ప్రాసెస్ జరగాలిగా. మీరు ఇదంతా నేర్చుకుంటూ వెళ్ళాలిగా, చేసుకుంటూ వెళ్ళాలిగా, రోజు తీసేయాలిగా, చెత్తంతా తీసేయాలిగా, రోజు మంచి మనసు ఉంచుకోవాలిగా. అందుకని జీవన్ముక్తుడు కూడా నిత్యము తన స్థితిని కాపాడుకుంటూ ఉంటాడు. జీవన్ముక్తులైన వాళ్ళు ఉన్నారు, మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు. వాళ్ళు నిత్యము తన స్థితిని కాపాడుకుంటూ ఉంటారు. అవే చరిత్రలో. స్థితిని కాపాడుకోవటం అంటే ఏంటి? ఇప్పుడు జీవన్ముక్తుడైనటువంటి శ్రీరామచంద్రుడు కుటుంబ జీవితంలో ఉన్నప్పుడు ఆయన జీవన్ముక్త స్థితిని చిన్నప్పుడే పొందేశారు. దానికి సాక్ష్యం యోగ వాసిష్టం. 12-13 ఏళ్ల వయసులోనే ఆత్మజ్ఞాన గ్రంథం యోగ వాసిష్టం శ్రీరామచంద్రుల వారి కొరకే బోధించబడింది. అవన్నీ సాధనలు చేసుకుని ఆయన మోక్ష స్థితిని పొందేశారు. తర్వాత వివాహం చేసుకున్నారు. రాజుగా కర్తవ్యంగా యుద్ధాలు చేశారు, రాక్షసుల్ని చంపారు. సరే, ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు. అప్పట్లో రాజులు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు కనుక తన తండ్రికి భార్యలు 3 ఉన్నారు. అంటే సవతి తల్లులు ఉన్నారు తనకి. సవతి తల్లి ఇప్పుడు రాజ్యాన్ని తన కొడుకు కోరుకుంది. రాజ్య హక్కుదారుడు శ్రీరామచంద్రుడు పెద్దవాడు. అప్పుడు ఏం చేశారు ఆయన? ఏమీ చేయలే. అసలు అంటించుకోలేదు. రాజ్యము, ఈ భోగాలు ఇవన్నీ ఉంటాయి, పోతాయి. సంపదలు అనేవి ఏంటి? వచ్చిపోయాయి.
వస్తువులు విషయాలు ఏంటి వచ్చిపోతూ ఉంటాయి. ప్రపంచం నిరంతర మార్పులకు లోనైపోతూ ఉంటుంది. మన శరీరమే నిరంతర మార్పులకు లోనైపోతూ ఉంటుంది. అందుకని చక్కగా ఆయన రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆవిడ కోరిన ప్రకారం మీరే ఉంచుకోండి రాజ్యం అని వనవాసానికి తన భార్యను తీసుకెళ్ళాడు. భార్యను తీసుకెళ్ళొద్దని ఆమెం చెప్పలే, నీ భార్యతో నువ్వు సుఖపడొద్దని చెప్పలేదు. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు గడుపుకో, రాజ్యం మా అబ్బాయికి కావాలి మాకు కావాలన్నా అలాగే ఓకే అన్నాడు ఆయన. అలా నీకు ఆనందాన్ని ఇచ్చేవి తీసుకో, చక్కగా నువ్వు హాయిగా బ్రతికేది తీసుకో, తృప్తిగా బ్రతికేది తీసుకో, యుద్ధాలు ఎందుకు, ఘర్షణలు ఎందుకు. అందుకని ఆ ఇతిహాసాలు మనకు అందించారు. మళ్ళీ అక్కడ భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు. అక్కడ ఇంకో చిత్రం జరిగింది, అది మన కోసమే. తన భార్యను ఎవరో ఎత్తుకుపోయారు. తన రాజ్యాన్ని అంటే తన సంపదనే ఎత్తుకుపోతున్నప్పుడు బాధ కలగల. ఎందుకని సంపద పెద్ద విశేషం కాదు. తృప్తి పెడితే సంపద ఏముంది, సంపద అనేది ఏముంది, తింటే కడుపు నిండిపోద్ది. ఎంత తింటాను నేను, రాజ్యం అంతా తినేలేనుగా. కానీ భార్య ఎవరు, నాతో కలిసి జీవితం మొత్తం ఉండటానికి వచ్చిన నా సహధర్మచారిణి. ఆవిడ నా జీవితం మొత్తం చనిపోయే వరకు ఉంటుంది నాతో. అంటే నాతో చనిపోయే వరకు ఉండేవాళ్ళని ఎత్తుకుపోతే ఇప్పుడు నాకు లోటు అయిపోయింది కదా నా జీవితంలో. అందుకని ఘోర యుద్ధం చేశాడు ఆయన, సముద్రం మీద బ్రిడ్జి కట్టుకెళ్ళిపోయాడు. అలానే యుద్ధాన్ని కోపంగా చేశాడా, బాధగా చేశాడా, దుఃఖంగా చేశాడా, కసిగా చేశాడా అంటే లేనే లేదు. ధర్మంగా చేశాడు ఆయన. ఎందుకని అంటే నా ధర్మం ఏంటి, నేను బతకటం. నేను బతికేటప్పుడు అవి నా సహధర్మచారిని రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం ఉన్న వివాహ వ్యవస్థలో ఏర్పాటులో వివాహం చేసుకున్నాం మేము. ఆవిడ చివరి వరకు నేనుంటాను, నా చివరి వరకు ఆవిడ ఉంటుంది. కాబట్టి ఆవిడ్ని తెచ్చుకోవడం నా బాధ్యత. ఆడు ఎదవ, ఆడు దొంగ పని చేశాడు. ఆడు ఎదవైనా నాకేం కోపం లేదు. ఇక్కడ నా కాన్సెప్ట్ నా భార్యని నేను తెచ్చుకోవటం. అందుకని భార్యను తెచ్చుకోవడానికి ఆడు ఎవరంటున్నాడు, అడిగి చూసాం, దూతలను పంపాం. ఎవరంటున్నాడు, యుద్ధం తప్పదన్నాడు. నువ్వు నన్ను గెలిస్తే అప్పుడు నీ భార్య దొరికే అవకాశం ఉంటుంది నీకు, నన్ను గెలవనంతసేపు నీ భార్యని నీకు ఇవ్వనన్నాడు. తప్పదు, యుద్ధం చేయాల్సి వచ్చింది. అలా యుద్ధం చేస్తున్నటువంటి అనేక సందర్భాలలో ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. కసితో చేయలే, కోపంతో చేయలే, బాధతో చేయలే, ధర్మంగా యుద్ధం చేశారు. ధర్మంగా అంటే ఏంటి, నా జీవితంలో నాకు ఏది అవసరం అది ధర్మం. నా భార్య నా ధర్మం, నా పిల్లలు నా ధర్మం, నా కర్తవ్యం. నా పిల్లలు కూడా మళ్ళీ ఎంతవరకు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి వచ్చే వరకు, వాళ్ళకు భార్య వచ్చే వరకు, వాళ్ళకి భర్త వచ్చే వరకు, వాళ్ళకి పిల్లలు వచ్చే వరకు. తర్వాత నా ధర్మం కాదు, వాళ్ళ ధర్మాలు పెట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. నా భార్య నా ధర్మం, నా భర్త నా ధర్మం, ఎప్పటి వరకు, నేను మరణించే వరకు. ఆ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి, అదే ఆధ్యాత్మికత. దాని ప్రకారం జీవించాలి, అదే ఆధ్యాత్మికత. సంపదలు వదిలేస్తే ఏమవుద్ది, ఏం అవదనే రామాయణం రచించారు. అక్కడ సంపదల కోసం పోరాటాలు అసలు చేయబాకండి, కుటుంబాల్లో జరుగుతాయి అని. ఎందుకని సంపదలు నీకు శాశ్వత సంతృప్తిని ఇవ్వలేవు. సంపదలు ఏవి కూడా నీకు ఆ శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు. అవి తాత్కాలిక ఆనందాలు. ఆ తృప్తిని నువ్వు పొంది నువ్వు పచ్చడానందం కూడా తృప్తిగా ఉండవచ్చు. కానీ భార్య నీతో చివరి వరకు ఉంటుంది. సృష్టిబద్ధమైన కామం తీర్చుకోవచ్చు. ఓ స్నేహితురాలుగా చివరి వరకు తోడుగా ఉంటుంది. మనసు విప్పి బాధలు చెప్పుకోవచ్చు, కష్టాలు చెప్పుకోవచ్చు, కన్నీళ్ళు చెప్పుకోవచ్చు, ఆనందాలు పంచుకోవచ్చు, శారీరక సుఖాలు పంచుకోవచ్చు. నాకు తోడుందన్న భావనతో జీవితం మొత్తం బతకొచ్చు. బ్రతుకుకు ఒక అర్థం ఉంటుంది. బ్రతుకుకు అర్థం ఏంటంటే జీవిత భాగస్వామి కుటుంబం. ఇది లేకపోతే అసలు ఇప్పుడు మనమైనా సరే అసలు కుటుంబం అనేది లేకపోతే నువ్వు ఎక్కడికి వస్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావు, నీ ఇల్లు ఏంటి, నీ స్థానం ఏంటి? నువ్వు ఎంత తిరిగినా ప్రపంచంలో వెళ్ళి ఎక్కడికి వస్తావు, కుటుంబం అనే నీ ప్లేస్కి వస్తావు. అయస్కాంతం నువ్వును ఆకర్షించినట్టు నువ్వు మళ్ళీ తిరిగి నీకు ఒక గమ్యస్థానం ఉంది. నువ్వు ఎక్కడ తిరిగినా అక్కడికి వస్తావు. మూలస్థానం ఉంది నీకు, అదే కుటుంబం, అదే భార్య, అదే భర్త, అదే కుటుంబం. మళ్ళీ పిల్లలు కూడా వెళ్ళిపోతారు, మూలస్థానం మారిపోద్ది వాళ్ళ వివాహాలు అయితే. అప్పుడు ఏది నీ మూలస్థానం, నీ భార్య, నీ భర్త. ఆ ధర్మరక్షణ, ఆ ధర్మం కోసం యుద్ధం చేశారు ఆయన. అందుకని రాముడిని ధర్మమూర్తి అంటారు. ఏది వదలాలో తెలుసు, ఏది వదలకూడదో తెలుసు, ఏది ఎప్పుడు వదలాలో తెలుసు. ధర్మయుద్ధం జరిగింది అక్కడ. దానికి నిదర్శనంగా ఆయన అనేక సార్లు కబుర్లు చేశారు రావణాసురుడికి. అయ్యా యుద్ధం చేయాలని మేము అనుకోవటం లేదు, సీతమ్మ తల్లిని అప్పచెబితే మేము వెనక్కి వెళ్ళిపోతామని యుద్ధం స్టార్ట్ అవ్వకముందు చెప్పారు, యుద్ధం స్టార్ట్ అయినాక చెప్పారు, యుద్ధం మధ్యలో అనేక సార్లు చెప్పారు. ఆఖరికి అందరూ చనిపోయి రావణాసురుడు ఒక్కడే మిగిలి ఉన్నప్పుడు కూడా చెప్పారు, అందరూ చనిపోయారు, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇప్పుడైనా నిన్ను వదిలేస్తాను, నిన్ను చంపాలని నాకు లేదు, నా భార్యను నాకు అప్పగిస్తే నేను వెళ్ళిపోతాను.
వాడు మూర్ఖుడు. లేదు, నువ్వు నన్ను చంపితేనే ఆవిడ తీసుకెళ్తావు, లేదా యుద్ధం చేయి, నేను చంపేస్తానని వాడు మూర్ఖుడు కాదా? అలా ఉన్నాడు. అక్కడ వాడు కూడా మనకెందుకు ధర్మము, అలా ఇప్పుడు నువ్వు ధర్మంగా జీవించండి, మనకన్నా యుద్ధాలు ఎందుకు వస్తాయి? ధర్మంగా జీవించు. ఈ ధర్మంగా జీవించనే దాంట్లో అక్కడ రామచంద్రుడు నేర్పింది ఏంటో తెలిసి, ఆస్తిపాస్తులు ధర్మాలే కాదు, అవి నీకు ఎటువంటి ఉపయోగం లేదు. నీ జీవిత భాగస్వామి, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వీటి ముందు ఏది పనికిరాదు. ఏమండి, మరి అదే రామచంద్రుడు సీతమ్మ తల్లిని మళ్ళీ అడవులకు పంపేసేయడం ఏంటండి? అంత ధర్మం చెబుతారు అని మళ్ళీ అదే రామాయణంలో ఉంది. అంటే అప్పుడు ఆయన రాజు, కోటాను కోట్ల మంది ప్రజలకు ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినాక, యుద్ధం చేసేసినాక, తిరిగి వచ్చినాక, వనవాసం పూర్తయిపోయినాక మళ్ళీ ఆయన రాజరికం ఆయనకు వచ్చేసింది. ఆయనే కదా రాజు. తన తమ్ముడు తీసుకోవాలి రాజ్యం. అన్నయ్య రాజ్యం నీదే, నేనెందుకు తీసుకుంటాను, మా అమ్మ తెలియక అడిగింది, మా అమ్మను క్షమించు, నన్ను క్షమించు, రాజ్యం నీదే అన్నాడు. సరే, ఏదో మాట చెప్పాను కాబట్టి వనవాసం పూర్తి చేసి వస్తానన్నాడు. ఆయన రాజ్యం స్వీకరించాడు. ఆయన ఇప్పుడు ఆయన మెయిన్ బాధ్యత ఏంటి అంటే, కోటాను కోట్ల మందికి సంబంధించింది ఎక్కువ, నా భార్య పిల్లలకు సంబంధించింది ఎక్కువ. ఇది మళ్ళీ ధర్మం. కోటాను కోట్ల మందికి, ఇతరులకి అంటే నా భార్య పిల్లల కోసం ఇతరులను మోసం చేయకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను కష్టపెట్టకూడదు. అది సత్యం అక్కడ. ఇప్పుడు రాజుగా ఉన్నవాడు ఆచరణ యోగ్యుడై ఉండాలి. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, యద్యదాచరతి శ్రేష్ఠ అని మొదలవుతుంది. శ్రేష్ఠుడైన వాడు అంటే ముఖ్యుడైన వాడు, ప్రజలందరికీ తెలిసినటువంటి ఒక సెలబ్రిటీ స్టేట్లో ఉన్నవాడు, అందరికీ తెలియబడుతున్నవాడు, ఒక ముఖ్యుడిగా, ఒక గొప్పవాడుగా ఉన్నవాడు ఏది చేస్తాడో ప్రజలందరూ దాన్నే ఆచరిస్తారు. అతను ఉత్తమమైన కార్యములే చెయ్యాలి అని. అవును, అందరూ ప్రజలు మనం గమనిస్తున్నారు. అదే అప్పుడు శ్రేష్ఠుడు అంటే ఎవరో కాదు, నీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను గమనిస్తూనే ఉంటారు. నువ్వు నీ ఇంట్లో శ్రేష్ఠుడివే, శ్రేష్ఠురాలువే. నువ్వే పెద్ద కింగ్డమ్కి అవ్వక్కర్లా. నీ పిల్లలు నిన్ను చూసే నేర్చుకుంటారు. భర్తను చూసి భార్య నేర్చుకుంటుంది, భార్యను చూసి భర్త నేర్చుకుంటాడు, పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు, స్నేహితులను చూసి స్నేహితులు నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కడూ ఇక్కడ శ్రేష్ఠుడే, పక్కవాడు నేర్చుకుంటాడు. అక్కడ ఆయన రాజధర్మంగా సీతమ్మ తల్లిని రావణాసురుడనే అతను ఎత్తుకుపోవటం, యుద్ధం చేసి రావటం అనేది వాస్తవంగా జరిగిన చర్య. కానీ కల్పనాత్మకంగా ఏం జరుగుతుందంటే, మామూలు సహజంగా ఉన్నటువంటి ఒక స్త్రీ తన భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళింది. చాలా పేద కుటుంబాలు అవి. వాళ్ళకి అంత జ్ఞానము లేదు, అంత విజ్ఞానము లేదు, విషయము తెలియదు. అతను తాగేసి ఉన్నాడు. భార్య తిరిగి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా అన్నాడు. మా పుట్టింటికి వెళ్ళానండి. నేను ఎలా నమ్ముతానన్నాడు. అన్నప్పుడు రాముణ్ణి ఉదాహరణగా వాడాడు. రావణాసురుడి దగ్గర అంతకాలం ఉండొచ్చినటువంటి సీతమ్మ తల్లిని తిరిగి అంగీకరించినటువంటి రాముడు వలే నేను అనుకున్నావా అన్నాడు. ఉదాహరణకు కూడా అటువంటి క్రియలు జరగకూడదు. ఎందుకంటే సమాజానికి నేను ఆదర్శవంతమైన రాజుగా ఉండాలి. అలా రాజుగా ఉండాలి అనేటువంటి దాంట్లో మళ్ళీ ఆయన ధర్మాన్ని తప్పలా. అలాని సీతమ్మను వదిలేస్తారా అంటే రాజధర్మం కోసం అంటే ఆయన తన తమ్ముళ్ళని అడిగారు, అయ్యా ఈ రాజ్యాన్ని మీరు తీసేసుకోండి, సీతమ్మ తల్లి ఎటువంటి తప్పు చేయదు, అగ్ని పునీతని నాకు తెలుసు, నా భార్య గురించి, నా భార్య నేను వెళ్ళి విడిగా బతికేసుకుంటాం, ఈ రాజ్యాన్ని మీరు ఎవరైనా స్వీకరించేయండి, రాజ్యం నాకు వద్దు, ఎందుకంటే రాజ్య పదవిలో ఉంటే మళ్ళీ నేను ధర్మాన్ని పాటించాలి, ప్రజలకు అనుగుణంగా ఉండాలి, అంటే కల్పనాత్మక ఊహాత్మక స్టోరీలు వచ్చేలా కూడా నా జీవితం ఉండకూడదు అంటే వాళ్ళు ఎవరు తీసుకోవాలి. అన్నయ్య నీ రాజ్యాన్ని మేమలా తీసుకుంటాం అన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సీతమ్మని మళ్ళీ ఆయన పంపించేశారు, వాల్మీకి ఆశ్రమంలో వదిలించారు. సత్యం ఆయనకు తెలుసు, కానీ ఉదాహరణ అది అసంబద్ధంగా వెళ్ళిపోకూడదు ప్రజల్లోకి. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి, ఒకవేళ తప్పులు చేస్తే అలా వదిలేయటమే జరుగుతుంది, తప్పుకి శిక్ష ఉంటుంది. ఇక నిజంగా తప్పు జరగల, కానీ దాన్ని ఆదర్శవంతంగా ఉండాలి. కనీసం అలాంటి ఊహలో కల్పనలు కూడా కల్పించడానికి వీలు లేని జీవితం జీవించాలి. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతున్నారు అనుకోండి, మజ్జిగ కళ్ళు ఒకలాగానే ఉంటాయి, కళ్ళు తాగుతున్నాడని అంటారు. అలాగే చక్కగా ఏ పబ్బుకో వెళ్ళి ఏ బ్రాందీ షాపులోనూ కూర్చొని, ఏ వైన్ షాపులోనూ కూర్చొని, ఏ బారుల్లోనూ కూర్చొని
నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను అనుకోండి, థమ్సప్ గ్లాసులు పోసుకొని మందునే అంటారు. మందు కూడా అలాగే ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి, విషయాన్ని బట్టి కల్పనలు వస్తాయి, ఊహలు వస్తాయి. అలాంటి ఊహలు కల్పించేలాగా కూడా నువ్వు జీవించకూడదు. అటువంటి ధర్మాలు నేర్చుకోవాలి. అది మనకు పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి అందించుకుంటూ వచ్చారు మహాత్ములు. అలా నీ మనసుని నిరంతరం చక్కగా పెట్టుకో, ధర్మరక్షణగా ఉండు, ధర్మంగా జీవించు. సరే, శ్రీరామచంద్రుడిది మనకి కథ రూపంలో అందించబడితే తప్ప మనకు రాజ్యం ఎక్కడుంది? అసలు ఇప్పుడు రాజులు ఎక్కడున్నారు? మనకు పూజ వచ్చేదేముంది? లేదు ఒకళ్ళు ఏదో ఆస్తి తగాదాలు వచ్చినాయి, రామచంద్రుడిలాగా ఇంట్లో ఉన్న తీసుకొని ఉండి మనకెందుకు? ఎందుకంటే సృష్టిలో ధర్మం మారదు కదా. ఆస్తి అన్నదమ్ములు లాగేసుకున్నంత మాత్రాన, ఆస్తి మనని ఎవరో మన స్నేహితులు మన వాళ్ళు నమ్మించి మోసం చేసినంత మాత్రాన, లేదా తల్లిదండ్రులే స్వయంగా మోసం చేసిన బిడ్డలు కూడా ఉన్నారు, ఆ బిడ్డలే స్వయంగా తల్లిదండ్రుల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను మోసం చేసిన భర్తలు ఉన్నారు, భర్తను మోసం చేసిన భార్యలు ఉన్నారు. ఏ బంధంలో ఎవరు ఎవరిని మోసం చేసినా అంగీకరించుకుంటూ వెళ్ళిపోయి. ఎందుకంటే సృష్టి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ప్రకృతి శక్తి, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. నిన్ను ఎవరు ఇక్కడ మోసం చేయలేరు. నీది నీకు తిరిగి వస్తుంది. నీది పోదో, నీదైనదేది పోదో, నీది కానిదేది రాదు. నీది కాని దాన్ని వాళ్ళు కొట్టేసాం అనుకోవచ్చు, మేము లాగేసాం, పొందేసాం, డబ్బులన్నీ మేము పొందేసాం, పదవులన్నీ మేము పొందేసాం, అధికారాలన్నీ మేము పొందేసాం, వాళ్ళవన్నీ కొట్టేసాం అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామచంద్రుడిది అదేగా కొట్టేసాం అనుకుంది కైకమ్మ తల్లి. ఎక్కడ కొట్టింది? ఉన్న భర్తను పోగొట్టుకుంది. భర్త చచ్చిపోయాడు. రాముడు వెళ్ళిపోగానే దశరథుడు చనిపోయాడు. అంటే భర్తను పోగొట్టుకుని వైధవ్యాన్ని పొందింది. భరతుడు వచ్చిపోయిన రాజ్యం తీసుకుని, అమ్మ నువ్వు రాజమాతవు అన్నాడా అంటే అనలేదు. తల్లి మీదకే కత్తి తీసాడు ఆయన. నువ్వు దుర్మార్గురాల, ఎంత దుర్మార్గ హృదయం అనేది, అన్నయ్య రాజ్యాన్ని నేను లాక్కుంటానా? అటువంటి నీచ చరిత్ర నాది, అటువంటి దుష్టున్నా నేను, నన్ను చరిత్రహీనుణ్ణి చేస్తావా? అసలు నీలాంటి తల్లికి పుట్టడమే నేను చేసుకున్న దౌర్భాగ్యం. నిన్ను చంపేద్దును, కత్తి తీశాడు, నిన్ను చంపేద్దును, కానీ తల్లిని గౌరవించటం అనేది అన్నయ్య లక్షణం. నిన్ను నేను గౌరవించలేదు, నీకే హాని చేశానన్నా అన్నయ్య నామోహం చూడ్డం. ఇప్పుడు కూడా అన్నయ్య వల్లనే నువ్వు బతికిపోయావు అని చెప్పాడు. అలా ఉండాలి మీరు. ఎదుటోళ్ళే తెలుసుకోవాలి మన మంచితనం. ఎందుకని సృష్టి ఎప్పుడు పోగొట్టదు. వాళ్ళు రాముడిది రాముడికే వచ్చేసింది. రాముడు పాదుకులు రాజ్యం చేసినాయి. వెళ్ళి వాళ్ళ అన్నయ్య పాదుకులు ఎటుకు తెచ్చుకున్నాడంటే చెప్పులు. అలా మనది పోద్ది అనుకోబాకండి. తాత్కాలిక భయాలు మీకు అర్థం కాక అలా అనిపిస్తే, అలా మనది నిజంగా ఎవరైనా కొట్టేయగలిగితే విశ్వశక్తి, దైవశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మనలో ప్రాణశక్తి ఇక ఉందంటానికి నిదర్శనం ఏంటండి? ఎందుకండి దాన్ని నమ్మటం? ఏదో వచ్చాం, పుట్టాం, పెరిగాం, సత్యం, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆడు బతికి చచ్చిపోవచ్చు. కాదు, విశ్వశక్తి ఉంది మనలో, ప్రాణశక్తి ఉంది. ఎలా ఉందో అలాగే అదే విశ్వశక్తి. అని ప్రాణశక్తి ఎరుక తెలియదు. ఎరుక తెలియనంత మాత్రాన్ని లేదంటే అట్ట బతుకుతున్నాంగా, చనిపోవటం కనపడుతుందిగా. అలాగే ధర్మము అనేది బ్రతుకుతుంది. సత్యమేవ జయతే నా అనృతం, అసత్యం ఎన్నటికీ జయించదు. కాబట్టి ఆస్తిపాస్తులు విషయాల వరకు, లేదా గొలుపు ఓటముల వరకు, మానవమానాల వరకు అన్నింటినీ అంగీకరించి తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. యుద్ధాలు చేయకండి, అసలు యుద్ధాలే చేయకండి. ఎందుకని సృష్టి శక్తిని దాటి ఎవరు చేయగలరు? ఇక్కడ దుర్బుద్ధితో ఎవరు మొదలు పెట్టినా నీ అన్ని నీకు తిరిగి తెచ్చిచ్చేస్తుంది సృష్టి శక్తి. అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరూ వాళ్ళ కర్మలను వాళ్ళు అనుభవిస్తారు. అదే కర్మ సిద్ధాంతం. యద్భావం తద్భవతి. బుద్ధి కర్మానుసరణ. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. వాళ్ళు చెడు చేశారని నువ్వెందుకు యుద్ధానికి వెళ్ళి మళ్ళీ చెడు చేస్తే చేయబాక, మౌనంగా ఉండు. కానీ ధర్మం చేయి. అక్కడ ఇప్పుడు భార్యను ఎత్తుకుపోతే ధర్మంగా యుద్ధం చేశాడు ఆయన. కాబట్టి నీ బాధ్యతల దగ్గర నువ్వు కరెక్ట్గా ఉండు. నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ భర్త, నీ బాధ్యతలు ఇవి. ఒకవేళ చూడవలసి వస్తే నీ తల్లిదండ్రులు, నీ బాధ్యతలు ఇవి. వాళ్ళు కూడా నీ మీద ఆధారపడి ఉంటే, నీ మీద ఆధారపడలేదు, అసలు నిన్నే వాళ్ళు పనివాళ్ళలాగా చూస్తున్నారు, పని మనిషిలాగా చూస్తున్నారు, నీ ఆధారత వాళ్ళకి అవసరమే లేదైతే వాళ్ళని చూడాల్సిన అవసరమే లేదు. నిన్ను ప్రేమించే వాళ్ళు అయితే, నువ్వు కావాలనుకునే వాళ్ళు అయితే, కాని వాళ్ళతో నీకు పనే లేదు. వాళ్ళు ఏ బంధమైనా పని లేదు. నువ్వు అక్కర్లేదు అనుకున్న భార్య నీకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అనుకున్న భర్త నీకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అనుకున్న పిల్లలు నీకు అక్కర్లేదు. నువ్వు కావాలనుకున్నప్పుడు నువ్వు ధర్మం తప్పకో.
ఇప్పుడు మన భార్య కావాలని ఎవరితోనే వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు శ్రీరామచంద్రుల వారు సీతమ్మని రావణాసురుడు అపహరించుకుపోయాడు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది భర్తలను వదిలిపెట్టి ఎవరితోనే వెళ్ళిపోతుంటారు, కొంతమంది భర్తలను చంపేసి మరి వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళు మనకెందుకు, మనమే వెళ్ళిపోనిచ్చే వాళ్ళని వెళ్ళిపోనిస్తే కనీసం చంపకుండానే ఉంటారు, ఎత్తుకుపోయేత్తు లేకుండా ఉంటారు, ఎవరి కర్మాళ్ళు అనిపిస్తారు. అధర్మం నువ్వు చేయకు, ధర్మాన్ని నువ్వు వేడకో. ఎదుటివాడు నీ మీద అధర్మం చేస్తుంటే అది బాధ్యతల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండు, నువ్వు పోరాడు. నీ భార్య, నీ పిల్లలు, నీ అవసరాలు అయితే పోరాడు, అది కూడా నీ వైపు ధర్మం ఉంటే. ఇక మిగిలిన డబ్బు విషయాలు, ఆస్తిపాస్తులు, గౌరవాలు వీటిల్లో పోరాడక్కర్లా. ఇది ప్రపంచం చూసుకుంటుంది, విశ్వం చూసుకుంటుంది, సృష్టి శక్తి చూసుకుంటుంది, కర్మ సిద్ధాంతం చూసుకుంటుంది. పోరాడటం ఎందుకంటే బాధ్యత కనుక. బాధ్యతలు చేయి, కర్తవ్యాలు చేయి, అంతే. ధనం వచ్చింది, ధనం పోయింది, కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, కీర్తి ప్రతిష్టలు పోయినాయి, హోదాలు వచ్చినాయి, హోదాలు పోయినాయి, పదవులు వచ్చినాయి, పదవులు పోయినాయి, అసలు పట్టించుకోబాక. అవి ప్రపంచంలో ఉండేవే కావు, ఎప్పుడు మారిపోతాయి. అందుకని మనసుని నిరంతరం శుభ్రపరుచుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. శుభ్రపరుచుకోవటం ఏంటంటే మళ్ళీ చెప్పా, జస్ట్ నిన్ను చూసుకో, ప్రశాంతంగా కూర్చో, నిన్ను చూసుకో, నీలో చెడులన్నీ గమనించుకో, నీ మనసులో నీకున్న భయాలు, ఆదుర్దాలు, కంగారులు, ఒత్తిళ్లు, టెన్షన్లు, స్ట్రెస్లు, గతపు తాలూకా ఆలోచనలు, భవిష్యత్తు తాలూకా ఆలోచనలు, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా ఆలోచించు. ఇవన్నీ వేస్ట్, అనవసరంగా నన్ను భయపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, దుఃఖపెడుతున్నాయి, తీసి బయటపారాయి. అది బయట పారేయటం ఏంటంటే నాకు వద్దని నీకు నువ్వే చెప్పుకో, ఇటుకు విలువ లేదని నీకు నువ్వే చెప్పుకో. బలం చేకూరే వరకు చెప్పుకుంటానే ఉండు, అవి బయటికి పోయేంత వరకు చెప్పుకుంటానే ఉండు. రోజు చెప్పుకుంటుంటే ఖచ్చితంగా జరుగుద్ది ఏదో ఒక రోజు. ఒక వస్తువులా బయట పారేయటం కుదరకపోవచ్చు, కానీ భావానికి చెబుతూ ఉండు. భావానికి భావంతోనే చెప్పు, ఆలోచనకి ఆలోచనతోనే చెప్పు, విషయానికి విషయంగానే చెప్పు, నువ్వు నాకు అక్కర్లేదని. మనసులో ఫోటో ప్రింట్ రూపంలో ఉన్న పాము కరవలేదు, మనసులో ఫోటో ప్రింట్ రూపంలో ఉన్న భర్త భార్యతో కాపురం చేయలేము, మనసులో ఫోటో ప్రింట్ రూపంలో ఉన్న వస్తువులను, విషయాలను వినియోగించుకోలేము. అవి ఫోటో ప్రింట్లు. ఎప్పుడైనా వినియోగానికి వెళ్తుంది అంటే అది నూతనము, నిత్యము. ప్రతినిత్యము అనుభవించేది నూతనము, నూతన జీవితం. అది ఈ సెకండ్ ఇప్పుడు నూతనత్వం. అందుకని నూతనత్వమే జీవము, జీవితము, సత్యము. నూతనత్వంలో ఉందో, హాయిగా ఉందో, ఆనందంగా ఉందో, ఇదే మోక్షం. మోక్షం అంటే మీరేం ఊహించుకున్నారు? ఆ స్థితి మోక్షము, దుఃఖరాహిత్య స్థితి మోక్షము, బంధరాహిత్య స్థితి మోక్షము, అజ్ఞానము లేకపోవటము మోక్షము, సంపూర్ణ జ్ఞానము మోక్షము, సంపూర్ణ ఆనందము మోక్షము. మోక్షం అంటే అది. మోక్షం అనేది ఒక స్థితి. అయితే అది నీకు శరీరం ఉంటేనే తెలుస్తుంది, శరీరం తర్వాత అసలు తెలియదు. మళ్ళీ అవి ఊహించుకోబాకండి. ఏదైనా తెలియబడుట అనేది శరీరం ఉంటేనే. శరీర, మనస్సు, ప్రాణశక్తులు మూడు కలిస్తే ఒకటి ఏకము. ఇందులో ప్రాణశక్తి లేకపోతే శరీర, మనస్సులు పనికిరావు. ఇందులో మనస్సు లేకపోతే శరీరం అసలు పనిచేయలేదు. ప్రాణశక్తి ఉందని చెప్పేది కూడా మనస్సు, ఎందుకంటే గుర్తింపు మనస్సుతో వస్తుంది. శరీరం లేకపోతే అసలు ఏ గుర్తింపు లేదు, ఎందుకంటే శరీరం, మనస్సు, మీరు నిద్రపోయినప్పుడు చూడండి గుర్తింపు లేదు, అప్పుడు మనసు కూడా నిద్రపోయింది అనుకోండి. అసలు శరీరం అనేది మరణం, శిథిలత్వాన్ని పొందితే ఇంకా నీకు అసలు ఎరుక లేదు, తెలియదు, మోక్షం లేదు, ఆత్మసాక్షాత్కారం లేదు, నేనన్న భావన లేదు. శరీరం ఉన్నంత వరకు మనం ఏం మాట్లాడుకున్నాం. కాబట్టి మోక్షం అనేది శరీరంతో మనం జీవించి ఉన్నంత కాలమే. ఆనందంగా జీవించడమే. శరీరంతో జీవించి ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆనంద జీవితమే మోక్షము. హాయిగా ఉండటమే మోక్షము, శాంతిగా ఉండటమే మోక్షము, దుఃఖరాహిత్య జీవితమే మోక్షము, బంధరాహిత్య జీవితమే మోక్షము. మోహక్షయమే మోక్షము. మోహం అంటే బంధం ఉందో అది మళ్ళీ దుఃఖం కలిగిస్తేనే, బాధ కలిగిస్తేనే, భయం కలిగిస్తేనే. ఆనందాన్ని ఇచ్చేది ఎందుకు బాధ? అందుకే మోక్షము సచ్చిదానందము అన్నారు. సచ్చిదానందం అంటే ఏంటి? జీవించున్నంతకాలం నిరంతరం ఆనందంగా, నిత్యానందం సచ్చిదానందం. అందుకని ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు అది కొద్ది కొద్దిగా వస్తుందా, ఒకసారిగా వస్తుంది అంటే మీ మనసులో మీరు ఎలా తొలగించుకుంటూ బయట పారేస్తూ ఉంటారో అంతంతగా మీరు ఆనందం వైపు, శాంతి వైపు వెళ్తూ ఉంటారు. ఇది ఎవరికాళ్ళు చేసుకోవాలి. అందుకే ఆధ్యాత్మికత. మీ అంతరంగంలోకి తొంగి చూసుకొని మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తెలుసుకొని, చదువుకొని, అందులోంచి
నిత్యము మనసును శుభ్రం చేసుకొని చెత్త అంతా బయట పారేయటమే. అది ప్రతినిత్యం బతుకున్నంత కాలం చేయాలి, జీవన్ముక్తులైనా సరే, శరీరం శిథిలమైపోయే వరకు. అంతే తప్పది ఒకసారి వచ్చేయటం అనేది ఉండదు. కానీ అలా వచ్చేసి చెడును తీసేసినాక మళ్ళీ జీవించేటప్పుడు, నూతనంగా జీవించేటప్పుడు ఇక చెడు లేని మనసు మోక్ష మనసు, బంధ మనసు కాదు, అది మోక్ష మనసు. కాబట్టి ఎప్పుడు ఆనందం, సచ్చిదానందంగా ఉంటుంది, నిత్యానందంగా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. ఎప్పటి వరకు? మరణం వరకే. మరణం తర్వాత నీకు నాకు తెలిసేది ఏమీ లేదు. ఇక ఆ కథలకి వెళ్ళబాకండి. మరణం తర్వాత కథలకు వెళ్ళకండి, పుట్టుకకు ముందు కథలకు వెళ్ళబాకండి. ఎందుకని అవి నిరూపణ లేనటువంటి సత్యములు. సత్యము కాదో కూడా తెలియదు, చెప్తున్నారు, నమ్ముతున్నాం. ఆడి గొడవ మనకెందుకు? మనకు తెలిసేదంతా పుట్టుక నుంచి మరణం వరకు. ఆ తెలుస్తున్న దాన్ని ఆనందిద్దాం అంతే. అదే సచ్చిదానందం, అదే నిత్యానందం, అదే మోక్షము. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ తప్పకుండా విశ్లేషించుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవన్నీ నేను నా నోటి ద్వారా వచ్చి మీ చెవుల ద్వారా వినబడిన విషయాలన్నీ గతంలో మహాత్ములు ఎంతో మంది చెప్పిన విషయాలే. నేను కొంచెం వాటిని విని చదువుకొని అర్థం చేసుకొని నా స్టైల్లో చెప్పాను అంతే. అక్కడ గొంతు నాది. ఆ భాష అంటే భాషా పదాలు పలికేది. స్టైల్ అంటే ఏంటి? భాషా పదాలు పలకటం. నాకు వచ్చిన భాషా పదాలలో నాకు తెలిసినట్టుగా నా గొంతులోంచి చెప్పాను తప్ప ఆ జ్ఞానం నాది కాదు. జ్ఞానం ఈ గొంతులోంచి వచ్చింది అంతే. జ్ఞానం అంతా మహాత్ములు. ఇదేంటి ఇంకా కోటాను కోట్ల విషయాలు అందించారు. మీరు ఏ సందేహం అడిగినా దానికి సమాధానం ఉంది. అసలు సమాధానం లేకపోవటం లేదు, ఇక్కడ ఉన్నదంతా సమాధానమే. మీరు సందేహాలు తీర్చుకుంటూ వెళ్ళిపోతే, సమాధానాలన్నీ తెలుసుకుంటూ వెళ్ళిపోతే మోక్షస్థితి అంతే. కాబట్టి సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి, మాట్లాడుకుందాం, విశ్లేషించుకుందాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఈ విశ్వమే విద్యాలయము, ఆధ్యాత్మిక విద్యాలయము. తెలిసినా తెలియకపోయినా, అంటే నేను చదువుకుంటున్నాను, నేను విద్యార్థిని, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నానని అనుకున్నా, లేదు నా జీవితం నేను జీవించుకుంటున్నాను, అసలు నాకు దేవుడితో, మతంతో, గురువుతో, ఆధ్యాత్మికతతో నాకు పనే లేదనుకుంటూ జీవిస్తున్నా, అందరూ విద్యార్థులే. ఎందుకంటే శరీరమే భోగ శరీరము, అనుభవ శరీరం. అది అనుభవాలతో అన్ని నేర్చుకుంటూనే ఉంటుంది. అటు అందరూ విద్యార్థులే. మనం తెలిసి సాగుతున్న విద్యార్థులు అంతే. అందుకని సందేహాలు ఉంటే మనమే చెప్పుకుందాం, విశ్లేషించుకుందాం. అన్నింటికీ మహాత్ములు ఆన్సర్లు ఇచ్చి వెళ్ళిపోయారు. జస్ట్ మనం ఆ రెఫరెన్స్ బుక్స్ ఎత్తుక్కోవటం అంతే. ఆ రెఫరెన్స్లు ఎత్తుక్కోవటం ఎక్కడ దొరుకుతుందో ఏ మహాత్ముడు చెప్పాడు. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది ఇక్కడ ఆధ్యాత్మికతలో. కాబట్టి సందేహాలు ఉన్న వాళ్ళు అడగండి, విశ్లేషించుకుందాం. చక్కగా అర్థమైతే ఆచరించుకోండి. అది కూడా కొద్ది కొద్దిగా. భౌతిక జీవితం దెబ్బతినకుండా, కుటుంబ జీవితం దెబ్బతినకుండా, సామాజిక జీవితం దెబ్బతినకుండా, ఆర్థిక జీవితం దెబ్బతినకుండా, అసలు ఎటువంటి అశాంతి లేకుండా సాధన కూడా కొద్ది కొద్దిగా మాత్రమే చేయండి. ఎందుకంటే ఆ కొద్దిగాకే మనసు సహకరిస్తుంది. అలా కొంతకాలానికి మీకే అర్థమైపోద్ది. హఠాత్ పరిణామాలుగా ఇక్కడ ఏమీ జరగవు. అన్నీ కొద్దిగా ప్రాసెస్లోనే జరుగుతాయి. ప్రాసెస్. మన శరీర ఎదుగుదల ఎలా ఉందో, ఒక మొక్క ఎదుగుదల ఎలా ఉందో, ఒక పువ్వు విచ్చుకోవటం ఎలా ఉందో, అన్ని ప్రాసెస్ ఉంది. హఠాత్ పరిణామాలు లేవు అసలు ఇక్కడేమి. సృష్టి అంతా ప్రాసెస్లోనే ఉంటుంది. అలాగే జరుగుద్ది. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది ఇష్టపడని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీకు నమస్కారం, అమ్మ మీకు నమస్కారం, మీ పాదాలకు నమస్కారం. చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నచ్చనివి ఎందుకు విని టైం వృధా చేసుకోబాకండి. హాయిగా మీకు నచ్చినట్టు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.